కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 1 నుంచి 11 వచనాలు చూడండి. అపోస్తలుడైన పౌలు కొరింథీ ప్రాంతంలో ఉన్న ప్రభునందు విశ్వాసముంచి అపోస్తలుల బోధయందు, రొట్టె విరుచుటయందు, ప్రార్థించుటయందు, సహవాసముగా కూడుటయందు ఎడతెగక కొనసాగిస్తూ ముందుకు సాగుచున్న సంఘం. పౌలు ప్రభు పరిచర్యలో దూర ప్రాంతానికి వెళ్ళి అక్కడ చాలా కాలం ప్రభునందు పరిచర్య చేస్తూ, ప్రభువులో ఆత్మలను సంపాదిస్తూ, ప్రభు కొరకు వారు ఎదుగునట్లుగా సంఘములో స్థిరపరుస్తూ, తాను ఒకప్పుడు కొరింథీలో ఉన్న సమయములో సంఘాన్ని బలపరిచిన రీతి, సంఘాన్ని సిద్ధపరిచిన రీతి, సంఘాన్ని హెచ్చరించిన రీతి, మరలా తాను వ్యక్తిగతంగా భౌతికంగా వారి మధ్య లేకపోయినా వారి క్షేమాన్ని, వారి క్రమాన్ని, వారి అభివృద్ధిని, వారిలోని ఆత్మీయ స్థితి దిగజారిపోకుండా ఉండ నిమిత్తం ఒక ఆత్మ భారం కలిగి, ప్రసవ వేదన కలిగి ఆ దూర ప్రాంతం నుంచి ఉత్తరం రాస్తున్నారు. వేరే ప్రాంతం నుంచి ఈ కొరింథీ ప్రాంతంలో ఉన్న ప్రజలకు, విశ్వాసులకు, సంఘానికి ఉత్తరం, పత్రిక, ఎపిస్టిల్ అంటారు ఇంగ్లీష్లో, ఎపిస్టిల్, ఉత్తరం రాస్తున్నారు. ఆ ఉత్తరాలు వ్యక్తిగతంగా సంఘానికి ఉన్న, ఈరోజు సార్వత్రిక సంఘానికి కూడా శ్రేష్టమైన వివరమైన పాఠాలు. సో అలాంటి ఉత్తరంలో, మొదటి ఉత్తరంలో అధ్యాయాలను మనం అనుకుంటున్నాం, కానీ చాలా విస్తారంగా ఈ మాటలు రాశారు. 12వ అధ్యాయము 1వ వచనం. పిల్లల్ని కంట్రోల్లో ఉంచండి, లేకపోతే వెనకాల కూర్చోండి. నా దృష్టి కూడా పక్కకి వెళ్తుంది. బెటర్ సిట్ బ్యాక్ సైడ్. మరియు సహోదరులారా, ఆత్మ సంబంధమైన వరములను గూర్చి మీకు తెలియకుండుట నాకు ఇష్టం లేదు. మీరు అన్యజనులై ఉన్నప్పుడు మోగ విగ్రహములను ఆరాధించుటకు ఎటు పడిన అటు నడిపింపబడితిరని మీకు తెలియను. ఇందుచేత దేవుని ఆత్మ వలన మాటలాడువాడెవడను యేసు శాపగ్రస్తుడు అని చెప్పడనియు, పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడును యేసు ప్రభువుని చెప్పలేడు అనియు నేను మీకు తెలియచేయుచున్నాను. కృపావరములు నానా విధములుగా ఉన్నాయి. ఈ కృపావరములు ఎవరిచ్చే వరములు? 12వ అధ్యాయం 1వ వచనం. ఆత్మ సంబంధమైన వరములు నానా విధములుగా ఉన్నవి, కానీ ఆత్మ ఒకడే. మరియు పరిచర్యలు నానా విధములుగా ఉన్నాయి, కానీ ప్రభువు ఒకడే. 4వ వచనం ఆత్మ ఒక్కడే. 5వ వచనం ప్రభువు ఒక్కడే. 6వ వచనంలో నానా విధములైన కార్యములు కలవు, కానీ అందరిలోనూ అన్నిటిని జరిగించు దేవుడు ఒక్కడే. ఒక్క నిమిషం అక్కడ ఆగుతున్నాను, ముందుకెళ్ళిపోదాం. ఒక్కడే, ఒక్కడే, ఒక్కడే. దేవుడు కాదు, ఒక్కడే. తండ్రి ఒక్కడే, కుమారుడు ఒక్కడే, ఆత్మ ఒక్కడే. తండ్రి కుమారుడు ఒక్కడే, కుమారుడు ఆత్మ ఒక్కడే. తండ్రి కుమారుడు ఆత్మ ఒక్కడే. స్తోత్రం కలుగునుగాక. సో ఒకే వచనంలో, లేదా దాదాపు 4, 5, 6, 3 వచనాల్లో ఈ 3 మాటలు ఆ ఒక్కడే 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 అనే మాట మీద మనం మరలా ఎటువంటి మాయోపాయాలతో, కుట్రలతో, విపరీతమైన లోతైన సత్యములంటూ వచ్చే బోధల వల్ల తొట్టెళ్ళిపోకుండా నిమిత్తము
దేవుడు మన ముందు మరొకసారి ఈ వచనాల నుంచి మరొకసారి జ్ఞాపకం చేస్తున్నారు. ఆత్మ ఒక్కడే, ప్రభువు ఒక్కడే. అంటే ఆత్మ ప్రభువు ఒకడే. ప్రభు అనగా యెహోవా ప్రభువు, యేసుక్రీస్తు ప్రభువు, ఆత్మ ప్రభువు, ప్రభువగు ఆత్మ. స్తోత్రం కలుగునుగాక. సో కనుక ముగ్గురు దేవుళ్ళు అనే ఆలోచన తీసేయండి. దేవుడు ఒక్కడే, 3 పరిచర్యలు, 3 ఆఫీసెస్ అంటారు కొంతమంది దైవజనులు. దేవుడు ఒక్కడే కానీ తండ్రిగా ఒక ఆఫీస్, తండ్రి పరిచర్య, తండ్రిగా ఒక విధానం, కుమారుడుగా ఆయనే మరొక విధానం, మళ్ళా ఆత్మగా ఆయనే మరొక పని నిమిత్తం. తండ్రి పైన, కుమారుడు భూమి మీద, ఆత్మ సంఘంలో. స్తోత్రం కలుగునగాక. అలాగున ఆత్మ అయినా, తండ్రి అయినా, కుమారుడైనా, యేసైనా, యెహోవా అయినా, పరిశుద్ధాత్మ అయినా ఒకడే ఒకడే ఒకడే. ఇంక అందులో మనం తొట్టిల్లాల్సిన పని లేదు. మరొక భావానికి మన మనసులో ఆలోచన ఇచ్చి మరలా అనుమానించే అవకాశం మనకు మనమే ఇచ్చుకోకూడదు. ఎందుకంటే మాయోపాయములతో సరైన అర్థం తాత్పర్యం లేకుండా 1, 2, 3 వచనాలు చకచకా చూపించి కాస్త విశ్వాసములో బలంగా స్థిరంగా లేఖనాల ద్వారా వేళ్ళలోని ఎదుగుతున్న వారిని కూడా తొట్టిల్ల చేసేటటువంటి తీవ్రమైన పదజాలనతో, ఉచ్చారణతో, ఉత్సాహంతో చెప్పే బోధల వల్ల మరలా మనము ఈ దేవుడొక్కడే, కుమారుడొక్కడే, ఆత్మొక్కడే, ముగ్గురు ఒకటే వ్యక్తిత్వాలు అనే అంశం నుంచి ప్రక్కకు వెళ్ళకూడదు. మనం కూడా జాగ్రత్తగా తెలుసుకున్నది, అర్థం చేసుకున్నది మనసులో బలముగా దాచుకొని ఉంచుకోకపోతే తీవ్రంగా కూడా తొట్టిల్లిపోతాం. స్తోత్రం కలుగునుగాక. ఇదని కాదు, ఆత్మ గురించి అని మాట్లాడుకుంటున్నాం కానీ సందర్భం వచ్చింది కనుక మరి కాస్త వచనాలు ముందుకు వెళ్ళే లోపులో కొంతమంది దైవజనులు నాకు బాగా పరిచయం. బాగా అంటే కలిసి చదువుకోలేదు, కలిసి సేవ చేయలేదు, అదేం కాదు కానీ బాగా పరిచయం అంతే. ఆయన ఎక్కడో దూరదేశంలో ఉంటారు, 1-2 మార్లు కలుసుకున్నాం. కానీ ఆయన మన ప్రాంతంలోనే ఉండేవారు, దూర దేశంలో ఉంటున్నారు. ఇక్కడ ప్రాంతంలో కూడా పరిచర్య కొనసాగిస్తున్నట్టుగా తెలుసు. కానీ ఆయన పుట్టింది ఒక శ్రేష్టమైన బలమైన విశ్వాసపు సమాజంలో. లేక మరొకలా చెప్పాలంటే పెంతెకోస్తు అనుభవం. అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఆ సత్యంలో పుట్టినవారు. అంటే అలాంటి అమ్మ నాన్నల కడుపున పుట్టారు. బాల్యం నుంచి ఆ స్థితిలోనే ఎదిగారు, ఆ స్థితిలోనే వివాహం చేసుకున్నారు, ఆ స్థితిలోనే పిల్లలు కన్నారు, ఆ స్థితిలోనే విదేశాలు చదువుల కొరకు వెళ్ళారు, ఆ స్థితిలోనే అక్కడ మిషనరీగా మారారు, ఆ స్థితిలోనే స్థానిక సంఘాన్ని విస్తరింపచేస్తున్నారు. చాలా కాలం ఆ స్థితిలోనే పెద్ద పెద్ద సభలు పెట్టి సంఘాన్ని ప్రోత్సహించారు. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. అకస్మాత్తుగా ఆ దేశం నుంచి వచ్చి, నేను మీకు సత్యం చెప్తున్నాను వినండి, ఇంతవరకు నేను చేసిన బోధలో అసలైన కేంద్ర బిందువు తప్పు అంటూ ఒక మాటలో చెప్పాలంటే యెహోవా నామం పేరిట మనం ప్రార్థన చేయాలి. యెహోవా నామమందే మనకు రక్షణ ఉంది. యెహోవాను ప్రక్కకు పెడితే ఇంకేమీ లేదు. కనుక యేసు మాటను పలికినా, యేసు నామాన్ని పలికినా, యేసు బోధ విన్నా యెహోవా అంటూ రాగానే సంఘం ఉలిక్కిపడ్డారు. అందులో పుట్టి పెరిగి దాదాపు సంఘ పెద్దలుగా వయోవృద్ధులైన వారు కూడా కాస్త కలవరానికి గురై ఉక్కిరి బిక్కిరి అయిపోయారు. ఇప్పటికీ అదే బోధ జరుగుతూ ఉంది. ఆయన కూడా చాలా పెద్దవారు అయ్యారు. కానీ ఆ చివరి గడియల్లో, చివరి దశలో అకస్మాత్తుగా నేను సత్యం తెలుసుకున్నాను, ముందుదంతా తప్పు అన్నారంతే. కనుక ఆయన దృష్టిలో
ఈ మధ్య కాలంలో తెలుసుకున్నది సత్యం అని అనుకుంటున్నారు, కానీ యెహోవా సాక్షులనే ఆ విభాగం, ఆ స్థితి ఒక కల్ట్ అని మొత్తం అన్ని రకాల క్రైస్తవ విశ్వాస సమూహములు తేల్చేశాయి. అసలు యేసుక్రీస్తు నామము లేకుండానే యేసుక్రీస్తు ప్రవక్త, యేసుక్రీస్తు దేవుడు పంపగా వచ్చాడు, ఓకే అంటూ ఆయనకు ఒక స్థితినిచ్చి ఆయనను హెచ్చించని రీతి, ఆయన నామమందు కాదు రక్షణ, మనకు యెహోవా నామమందు రక్షణ అంటూ యేసుప్రభువే తండ్రి అని ప్రార్థించాడు. యేసుప్రభువే తండ్రికి తెలుసు అంటున్నాడు. యేసుప్రభు తండ్రి ఎవరిని కూర్చోబెడితే వారికి, యేసుప్రభు అంటాడు తండ్రి ఇప్పుడు వెళ్ళమంటే అప్పుడు అంటాడు. యేసుప్రభు ప్రార్థిస్తాడు, ఈ పాత్రలోది నాకు తాగొద్దయ్యా, మళ్ళా నీ ఇష్టం అంటాడు. మరి ఎవరు గొప్ప, ఎవరు ఎక్కువ, ఎవరికి చేశారు? యేసుప్రభు ప్రార్థన తండ్రికే కదా, మన ప్రభువుని అనుసరించాలి కదా అంటూ ఆ రూట్లో వచ్చి, చాలా పెద్ద సంస్థ అది, కొన్ని కోట్ల 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 ఏమంటారు ఆఫరింగ్స్, కానుకలు విస్తారంగా వస్తున్నటువంటి సంస్థ. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మనము ఆయన యందు నిలిచి ఉండి ఆయన మాటలు మన యందు నిలుపుకొని ఉంచుకుంటే తప్ప మనం ఫలించలేం. స్తోత్రం కలుగునుగాక. యేసుప్రభు చెప్పిన మాట గుర్తుంది కదా, మీరు నా యందును నా మాటలు మీ యందును నిలిచి ఉండాలి. నిలిచి ఉంటేనే మీరు బహుగా ఫలిస్తారు. ఎవరి యందు? మనము యెహోవా యందు ఉన్నారు. యెహోవా తండ్రి నాలో ఉన్నాడు, నన్ను చూస్తే తండ్రిని చూసినట్లే, నేను తండ్రి ఒక్కటే. నన్ను చూస్తే మీకు తెలియట్లేదా తండ్రిని చూస్తున్నానని? నన్ను నమ్మితే తండ్రిని, నన్ను పంపిన వాణిని మీరు నమ్మినట్లే, నన్ను పంపిన వాణిని నమ్మితే మీకు రక్షణ వచ్చినట్లే. అయినా నా ద్వారా తప్ప మీరు తండ్రి దగ్గరికి వెళ్ళలేరు. ఎందుకంటే నేను ఆయన దగ్గర నుంచి వచ్చాను, ఆయన పంపగా వచ్చాను, ఆయనకి ప్రతిరూపంగా వచ్చాను. ఇన్ని మాటలు చెప్పినటువంటి యేసు ఒక చోట అంటాడు, నేనే మార్గం, నేనే జీవం, నేనే సత్యం. నా నామములో తండ్రిని అడగండి. నా నామమే మార్గం, నా నామం మీకు దారి. నా ద్వారా తప్ప మీరు తండ్రి దగ్గరికి వెళ్ళలేరు, తండ్రి చేత మీరు అంగీకరించబడలేరు అంటూ చెప్పిన ఆ మాటలన్నీ దాదాపు లోతైన సత్యాలంటూ పక్కకు ఒక స్థితిలోకి వచ్చిన తర్వాత పెట్టేసే పరిస్థితి. ఏమో దానిని విశ్వాసములోకి వెళ్ళటం అంటారో, మరింత శ్రేష్టమైన సత్యం తెలుసుకుని అసలైన విశ్వాసంలోకి వెళ్ళటం అనాలో, లేకపోతే కొంతమంది ఆ తొలి సువార్తలో రక్షింపబడి, తొలి సువార్తలో ఆత్మచేత నింపబడి, తొలి సువార్తలో సంఘములను కట్టి, తొలి సువార్త ప్రకారము సభలను పెట్టి, తొలి సువార్త ప్రకారము కుటుంబాలను కట్టి, దేవుని కుటుంబాలను కట్టిన వ్యక్తి అకస్మాత్తుగా ఆ సువార్త విశ్వాసములో నుంచి మరొక విశ్వాసములోనికి తొలగిపోవటం. చాలా జాగ్రత్తగా ఉండాలి. స్తోత్రం కలుగునుగాక. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, అంచె దినాలు ఆ దినాల్లోనే ప్రభు చెప్పారు. ఈ దినాల్లో మన కళ్ళ ముందు వ్యక్తుల ద్వారా జరుగుతున్నాయి. అకస్మాత్తుగా వారు మనసు మార్చుకున్నారు, ఇప్పుడే అసలైన సత్యం తెలుసుకున్నానని చెప్పుకుంటూ వస్తున్నారు. కనుక మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. 4-5 వచనాలు, ఆత్మ ఒక్కడే, ప్రభువు ఒక్కడే, ఆత్మే ప్రభువు, ప్రభువే ఆత్మ అని కూడా మనం చెప్పుకోవాలి. ఆత్మ ఒక్కడే, ప్రభు ఒక్కడంటూ సీక్వెన్స్లో చెప్పుకుంటూ వస్తున్నారు. కొరింథీ సంఘానికి పౌలులో నుంచి పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నారు. ఎవరు మాట్లాడిస్తున్నారు? యేసు మాట్లాడిస్తున్నారు. ఎవరి అనుమతితో మాట్లాడుతున్నాడు? తండ్రి అనుమతితో మాట్లాడుతున్నాడు అని మనం అనుకోవాలి. సో ఆత్మదేవుడు పరిశుద్ధాత్మ పౌలు ద్వారా కొరింథీ సంఘానికి చెప్తున్న ఆ ప్రత్యేకమైన అంశంలో అంటున్న మాటలు బట్టి ఆత్మ ఒక్కడే అంటే దేవుడు ఒక్కడే అన్నట్టు. ఆత్మ ఒక్కడే, ఆత్మయున్న దేవుడు ఒక్కడే, దేవుడు ఆత్మయ్య ఉన్నాడు. యేసుప్రభు చెప్పారు సమరయ స్త్రీతో, ఆత్మ ఒక్కడే, ప్రభువు ఒక్కడే, యేసుక్రీస్తు ప్రభు అని ఎవరైతే నోటితో ఒప్పుకుంటారో. యెహోవా ప్రభువా? అవునండి. మరి యేసెవరు? యేసు ప్రభు అని ఎవరైతే నోటితో ఒప్పుకుంటారో రెండవ ప్రభువా? ప్రభు ఒక్కడే ఉంటారు కదా, ప్రభువులు కాదు కదా. రాజులు చాలామంది ఉండొచ్చు, దేవుళ్ళు చాలామంది ఉండరు. దేవుడు ఒక్కడే, ప్రభు ఒక్కడే.
ఆత్మ ఒక్కడే. దేవునికి స్తోత్రం. దేవుడే ఆత్మ, ఆత్మే దేవుడు. ఆ మాటల కంటిన్యూటీతో చివరికి వస్తే నానా విధములైన కార్యములు కలవు 6వ వచనం చివరికి. కానీ అందరిలోనూ అన్నింటినీ జరిగించు దేవుడు అంటే 4వ వచనం ఆత్మే దేవుడు, 5వ వచనం ప్రభువే దేవుడు, 6వ వచనం ఆ దేవుడు ఒక్కడే. స్తోత్రం కలుగునుగాక. క్లారిటీ మర్చిపోకండి. అయినను అందరి ప్రయోజనముల కొరకు, అందరి క్షేమాభివృద్ధి కొరకు, అందరికీ ఉపయోగపడే రీతిలో, అందరి సంతోషం కొరకు, అందరి ఆత్మీయ మేలు కొరకు. ప్రయోజనం అంటే అదే, డబ్బు ప్రయోజనం కాదు, వస్త్ర ప్రయోజనం కాదు, వాకిలి ప్రయోజనం అస్సలే కాదు. ఆత్మ సంబంధమైన ప్రయోజనం, దైవ రాజ్యం సంబంధమైన ప్రయోజనం, పరిశుద్ధత, వెలుగు, సత్యము, పరలోకము అనే విషయాల్లో లాభం, మేలు, ప్రయోజనం కొరకు ప్రతివానికి ఈ ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహించబడుచున్నది. ఎలాగనగా ఒకనికి ఆత్మ మూలముగా. మర్చిపోకండి, ఆత్మ అని ఆ పదం వచ్చినప్పుడల్లా 4-5-6 చక్క మీ మనసులోకి వచ్చేసేయాలి. క్లారిటీ. ఒకనికి ఆత్మ మూలముగా అనగా ఆత్మ, ప్రభువు, దేవుడు. ఇంకో చోట యేసుక్రీస్తు ఆత్మ అని కూడా వస్తుంది. చూద్దాం. ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధివాక్యము, మరి ఒకనికి ఆ ఆత్మను అనుసరించిన జ్ఞానవాక్యము, మరి ఒకనికి ఆ ఆత్మ వలననే విశ్వాసము, మరి ఒకనికి ఒక్కడే ఆ ఒక్క ఆత్మ వలననే స్వస్థపరచు వరములు, మరి ఒకనికి అద్భుత కార్యములను చేయు శక్తి, మరి ఒకనికి ప్రవచన వరము, మరి ఒకనికి ఆత్మల వివేచనయు, మరి ఒకనికి నానావిధ భాషలను, మరి ఒకనికి ఆ భాషలకు అర్థము చెప్పు శక్తియు అనుగ్రహింపబడి ఉన్నాయి. ఎవరి వలన? ఆత్మ మూలముగా, ఆత్మ ద్వారా. ఎవరాత్మ? దేవుడు, ప్రభువు, యెహోవా, యేసు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయ. సో అయినను వీటన్నిటినీ ఆ ఆత్మ ఒక్కడే. మళ్ళీ 4-5-6లోంచి 11కు వచ్చేటప్పటికి ఈ వరములు ఎన్ని ఉన్ననో, ఈ వరముల ద్వారా ప్రయోజనములు ఎన్ని రకాలు ఉన్ననో, ఆ వరములు ప్రయోజనములు ఒక్కరి కోసం కాదు, అనేక మంది కొరకు. స్తోత్రం కలుగునుగాక. అనేక మంది కొరకు ఈ ప్రయోజనము కలిగించి, ఆ ప్రత్యక్షతలు అనుగ్రహించి, వరముల రూపములు అనుగ్రహించి ఆత్మ, దేవుడు, ప్రభు, యేసు, యెహోవా ఒక్కడే. ఆయన తన ఇష్టం చొప్పున, తన ప్రణాళిక చొప్పున, తన ఆలోచన చొప్పున, తన చిత్తము చొప్పున ప్రతివానికి. ఎవరి ప్రతివాడు? ప్రభునందు విశ్వాసం ఉంచినవాడా? విశ్వాసం ఉంచినవాడు కాదు, విశ్వాసము ఉంచినవాడు. ఆయన అందరికీ ప్రభువుగా ఉండాలని వచ్చాడు. అందరి కొరకు ఆయన రక్తాన్ని చిందించారు. ఆ రక్త ప్రోక్షణ ద్వారా అందరి పాపములకు క్షమాపణను, ఆ ప్రభావాన్ని విడుదల చేశారు. ఈజ్ ఆఫరింగ్. ఇప్పటికే విడుదల చేశారు. ఎవరైతే ఆ క్షమాపణ కావాలనుకుంటారో ఆయన విడుదల చేసిన దాన్ని నాకు కావాలి అని తీసుకోవటమే. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అలాగున ఆయన ఇచ్చుచున్న క్షమాపణ, ఆయన ఇచ్చుచున్న విమోచన, ఆయన ఇచ్చుచున్న పరిశుద్ధత, వరముగా ఆయన ఇచ్చుచున్నటువంటి నిత్య జీవమని బహిమానము అందరికీ ఇచ్చుచున్నను. కొంతమంది తిరస్కరిస్తున్నారు, వీ డోంట్ వాంట్. మరికొంతమంది వీ వాంట్. నోటితో పలకటమే కాదు, వాళ్ళు స్వీకరిస్తున్నారు. వాళ్ళందరికీ వరం. స్తోత్రం కలుగునుగాక. అలాగే నమ్మిన వారికి, అపొస్తలులకు మాత్రమే కాదు, తన చిత్తము చొప్పున ప్రతివానికి, 12 మంది శిష్యులకే కాదు అని మనం ప్రస్తుతానికి మీ ముందు పెడుతున్నాను. ఎందుకంటే ఆత్మ నింపుదల, ఆత్మచేత నడిపించబడటం, ఆత్మ వరాలు ఇవన్నీ కూడా సేవ చేసేవారికని ఒక ఆలోచన. లేదు
అపొస్తలులతోనే ఆగిపోయిన ఈ వరాలు, తర్వాత ఏమీ లేదు. ఇదంతా కూడా అంటూ పరిశుద్ధాత్మను దూషించేలాగున్న దెయ్యముల మీద పడేస్తారు ఇలాంటివన్నీ కూడా. అలాంటి విధాన్ని బట్టి మనం ఆలోచన చేస్తున్నాం. వీటన్నిటినీ ఆ ఆత్మ ఒక్కడయ్యుండి తన ఇష్టం చొప్పున, తన ప్రణాళిక చొప్పున, తన ఆలోచన చొప్పున ప్రతివానికి, నమ్మిన ప్రతివానికి ప్రత్యేకముగా అంటే నమ్మిన వానికి మాత్రమే, నమ్మిన వారిలో కొంతమందికి ఆత్మను కాదు, వరాలు ఉన్నాయి కదా, మరి ఒకనికి మరి కొంతమందికి అంటే సింగులర్ ప్లూరల్ కూడా పెట్టుకోవాలి అక్కడ. ఇక్కడ నలుగురు ఉంటే నాకు భాషలతో మాట్లాడే వరం, పక్కన వెనకాల వెంటనే భాషకు అర్థం చెప్పే వరం మరి ఒకనికి. అతడు ఆత్మ వలనని, నేను ఆత్మ వలనని. స్తోత్రం కలుగునుగాక. సో అనేక మందికి, ప్రతి వానికి, అందరికీ ప్రయోజనము కలుగునట్లు ఇవి ప్రత్యేకముగా ఒక్కొక్కరికి అందరి ప్రయోజనము నిమిత్తము, ఇంకా చెప్పాలంటే ఆయన శరీర ప్రయోజన నిమిత్తం. ఆయన శరీరం అంటే ఎవరు? సంఘం. స్తోత్రం కలుగునుగాక. ఆయన శరీరం అంటే ఎవరు? ఆయన రక్తం చేత శుద్ధి చేయబడి, ఆయన ఆత్మచేత నడిపించబడుతూ చీకట్లో నుంచి వెలుగులోనికి ఆశ్చర్యకరంగా ఆయన చేత విమోచింపబడిన వారి ప్రయోజనం కొరకు, వారి క్షేమం కొరకు, వారి అభివృద్ధి కొరకు. ప్రయోజనం అనే మాటను, ప్రయోజనాలు, ఈ మొక్క వల్ల ఎన్ని లాభాలు ఉంటాయి, లేదా స్థలం వల్ల ఎన్ని లాభాలు, అలా కాకుండా ప్రస్తుతానికి ఆ ప్రయోజనం ఒకటా రెండా? ప్రయోజనము అనుంది కదండి, ప్రయోజనములు అని లేవు కదండి అని అనుకోవచ్చు. అయినా ప్రయోజనము అనేటప్పటికి అందులో ప్రస్తుతానికి లేఖనాన్ని మనం 14వ అధ్యాయంలో చూసుకుంటాం. అది ప్రయోజనానికి ఈరోజు మాట చెప్పున చూసుకుంటే ఆ ప్రయోజనం సంఘం క్షేమం. సంఘం అంటే ఎవరు? విశ్వాసుల సమూహం. అందులో రోమయుడని లేదు, సమరుడని లేదు, గ్రీకు దేశస్థుడని లేదు, హెబ్రీయుడని లేదు, సుంకరని లేదు, స్త్రీ అని లేదు, పురుషుడని లేదు. అందరూ ఆయన చేత నడిపించబడిన వారు, ఆయనను రక్షకునిగా అంగీకరించిన వారందరూ ఆయన శరీరంలో అవయవములై ఉన్నారు. తండ్రి అనే వ్యవసాయకుని ద్వారా ద్రాక్షావల్లిగా పిలువబడుతున్న యేసులో అంటు కట్టబడిన వారు దేవుని సంఘమనే శరీరములో అవయవములై ఉన్నారు. వీరందరకు ప్రతివానికి ప్రత్యేకముగా పంచి ఇచ్చుచు. ఒక చోట పౌలు ఇలా అంటారు, అక్కడే 12వ వచనం చూస్తే, ఒక శరీరం ఉంది, ఆ శరీరానికి అవయవాలు ఎలాగున్నాయి? ఈ 11 వచనాలు చెప్పిన తర్వాత దాన్ని వివరిస్తున్నాడు సులువుగా అర్థం చేసుకునేలాగున. ఒక్కొక్కరికి ఒక్కొక్క వరం, ప్రయోజనం. ఎవరికి ప్రయోజనం? ఈ చెయ్యి పనిచేస్తూ ఉందంటే చేతికి ప్రయోజనమా, శరీరం అంతటికి ప్రయోజనమా? చెప్పండి. ఈ చెయ్యికి ఈ కాలికి స్నేహం ఉంది. ఈ చెయ్యి చేసే పని కాలికే ప్రయోజనమా, శరీరం అంతటికి ప్రయోజనమా? ఈ చెయ్యి చేసే పని అంతటికీ ప్రయోజనం. ఈ కన్ను చేసే పని ఉపయోగం అంతటికీ ప్రయోజనం. శరీరం ఒక్కటే కానీ అవయవాలు ఎన్ని ఉన్నాయో కదా, అది శరీరం అంతటికీ ప్రయోజనం. ఒక చేతి చిటికని వేలి గోరికి పెద్ద పుండు పడితే శరీరం అంతా విలవిల్లాడిపోతుంది. కళ్ళు కన్నీరు గారుస్తాయి, నోరు అయ్యో అంటుంది, హృదయం మూలుగుతుంది. స్తోత్రం కలుగునుగాక. అలాగున ఉదాహరణ. అలాగే ఈ అవరాలు, ఆత్మ, ఒక్కొక్కరు అని చెప్పటానికి ఒక ఉదాహరణ మన ముందు పెట్టారు. ఎలాగో శరీరము ఒకటే, ఏకమై ఉంది, కానీ అనేకమైన అవయవాలు ఉన్నాయి. అలాగే ఆత్మ ఒక్కరే, సంఘము కూడా పిలువబడే సంఘము దేవుని సంఘము. లేఖనాల్లో ఉంటుంది చాలా చోట్ల. కొరింథులో ఉన్న దేవుని సంఘం, ఎఫెసీలో ఉన్న దేవుని సంఘం, కొలసీ ప్రాంతంలో ఉన్న దేవుని సంఘం. సంఘములు కాదు కానీ ఆ స్థానిక సంఘముల సమూహం అంతా ఒక సంఘం. నిజానికి ఇండియాలో సంఘాలు, రాష్ట్రంలో సంఘాలు, జిల్లాలో, మండలంలో, గ్రామంలో సంఘాలు అన్నీ
మండల సంఘం లేదా రాష్ట్ర సంఘం, అన్నీ కలిసి జిల్లా సంఘం, అన్నీ కలిసి ఇండియాలో దేవుని సంఘం. ఈ భూమి మీద ఉన్న అన్ని ఖండాల్లో ఉన్న ఈ సంఘములన్నీ కలిసి ఒక్క సంఘం, దేవుని సంఘం, సార్వత్రిక సంఘం. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎప్పుడైనా సంఘాన్ని చూసినప్పుడు మన పరిధి మనతోనే ఉంచుకోకూడదు. అట్లా చెప్పి ఎందుకు దేవుని సంఘం అంటే, సార్వత్రిక సంఘం అంటే ఇక భూమి మీద ఉన్న ఈ వేల లక్షల కోట్ల సంఘముల సమూహం. స్తోత్రం కలుగునుగాక. ఎనీవే, ఈ ప్రయోజనం ఏంటంటే క్షేమము, అభివృద్ధి. క్షేమం ఉండాలి, అభివృద్ధి ఉండాలి. అభివృద్ధి ఉండి క్షేమం లేకపోతే ఏం ప్రయోజనం? ఆదాయం ఉండి ఆరోగ్యం లేకపోతే ఏం ప్రయోజనం? భయము, దిగులు, కలవరంతో ఉంటే అభివృద్ధి ఉండి ఏం ప్రయోజనం? సంపాదన వచ్చి పడుతుంటే మనశ్శాంతి లేకపోతే ఏం ప్రయోజనం? ఇటు క్షేమం ఉండాలి, ఇటు అభివృద్ధి ఉండాలి. ఇటు ప్రభువులు మనం ఉండాలి, ప్రభువులో రక్షణలో ఎదగాలి, రక్షణలో కొనసాగాలి. రెండు అవసరం సంఘానికి. కనుక లేఖనంలో మనం చూస్తున్నాం 14వ అధ్యాయంలో సంఘ క్షేమాభివృద్ధి, సంఘంలో ఉన్న విశ్వాసుల క్షేమాభివృద్ధి, సంఘంలో ఉన్న ఒక్కొక్క విశ్వాసి క్షేమము, అభివృద్ధి నిమిత్తము ఆత్మ ఇవ్వబడ్డాడు, ఆత్మ వరములు కూడా ఇవ్వబడ్డాయి. ఒకరి క్షేమం కోసం కాదు, నా క్షేమం కోసం కాదు, నా పేరు కోసం కాదు, నా పరపతి కోసం కాదు, నా సన్మానాల కోసం అసలే కాదు. అది తప్పుడు అభిప్రాయం, అది తప్పుడు ఆలోచన విధానమని చాలామంది భక్తులు చెప్పిన మాటతో నేను ఏకీవిస్తా. సంఘక్షేమం కొరకు నాకు ఇవ్వబడిన వరం నాకు అతిశయం కోసం కాదు, నన్ను అందరూ ఊరేగించడం కోసం కాదు, లేదా వరాన్ని బట్టి అబ్బో హీఈస్ ఎ వెరీ స్పెషల్ పర్సన్ అంటూ అందరూ కూడా దేవుని తర్వాత వ్యక్తిని ఆరాధించే స్థితి కోసం కాదు. ఆ వ్యక్తి సంఘంలో ఉన్నాడు, ఆ వ్యక్తి ద్వారా, వ్యక్తికి ఇచ్చిన వరం ద్వారా సంఘం అంతటికి క్షేమం కలగాలి, ప్రయోజనం కలగాలి. అలాగే సంఘంలో మరొక వ్యక్తి ఉన్నాడు, ఆయనకు ఇంకొక వరం ఇవ్వబడింది, ఆ వరం ద్వారా ఆ సంఘం అభివృద్ధి చెందాలి, క్షేమంగా ఉండాలి. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కనుక ఈ పెర్స్పెక్టివ్లో కూడా మనం చూడాలి, లేదా ఈ దృక్పథంతో కూడా ఉండాలి. చాలా సందర్భాల్లో ఒక్కొక్క రకమైన అపోహ, ఆ వరములు పొందిన వారికైనా ఉండొచ్చు అపోహ, లేదా వరములు పొంది వాడబడుతున్న వారిని చూచిన వారికి ఉండొచ్చు ఎటువంటి అపోహ. వారి బలం కోసం, వారి గొప్ప కోసం కానే కాదు, వారికి సన్మానాల కోసం, వారిని ఆరాధించడం కోసం మాత్రం అసలే కాదు, వారు ఫోటోలు పెట్టుకుని వారితో పాటు ఏదో అయిపోదాం అనుకునే వారి కోసం కాదు. క్రీస్తుతో పాటు క్రీస్తులాగా ఎదుగుట కొరకు ఒక్కొక్కరికి ఇవ్వబడుతున్న వరం, ఇదంతా కూడా క్రీస్తు రూపంలోనికి రావటానికి. స్తోత్రం కలుగునుగాక. అయినను వీటన్నిటినీ ఆ ఆత్మ ఒక్కడే తన ఇష్టం చొప్పున, తన ప్రణాళిక చొప్పున, తన ఉద్దేశం చొప్పున ప్రతివానికి ఆత్మ ఒక్కడే, ఆయన ఇష్టము ఒక్కటే. ఎవరు ఆత్మ ఇష్టము? ఆత్మ ఇష్టము, ప్రభు ఇష్టము, దేవుని ఇష్టము, క్రీస్తు ఇష్టము, అందరి ఇష్టము ఒకటే. సో ఆయన ఇష్టము చొప్పున ప్రతివానికి ప్రత్యేకముగా పంచిపెట్టారంతా చూసారా? డివైడింగ్. అన్ని వరములు ఒక్కరిలోనే ఉంచి, ఆయనది దేవుని ఆలయం కాదట. ఇవ్వగలడు, ఉంచగలడు. ఎందుకంటే దేవుడికి అధికారం ఉంది. అన్ని వరాలు ఒక్కళ్ళు ఇస్తే తప్పేంటి అని దేవుడు అడిగితే నీ ఇష్టమయ్యా, ఇవ్వయ్యా. కానీ ఈయన ఎందుకు ఇలా డివైడ్ చేశాడు వరాల్ని? ఎందుకు ఒక్కొక్కరికి, లేదా కొంతమందికి భాషలు మాట్లాడేవారు, మరి కొంతమందికి అర్థం చెప్పేవారు, ఇలాగను ఎందుకు డివైడ్ చేశాడు? ఎందుకు శరీరం, ఎందుకు 2 చేతులు పెట్టాడు, ఎందుకు 2 కళ్ళు, ఇలా డివైడ్ పెట్టాడు? ఒకే శరీరం ఒక మాంసం ముద్దలో ఉంటే అన్నట్టు ఆలోచన చేస్తే కొంచెం అభ్యంతరకరం కదా. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అన్ని వరాలు నాకు, నా క్షేమం కోసం, నా పరువు కోసం, నా పరపతి కోసం అనుకుంటే మరి ప్రక్కవారు నా ద్వారా బలపరచబడాలి కదా. కనుక నాకున్న వరం ద్వారా ఈ 10 మంది సంఘం బలపరచబడుతున్నారు. ఆ 10 మందిలో ఉన్న ఆ వరం ద్వారా నేను వీరితో కలిసి బలపరచబడుతున్నాను. నేను లేకుండా, ఈ వరము లేకుండా సంఘానికి ఆ విషయంలో క్షేమం లేదు. ఆ వ్యక్తికున్న ఆ ప్రత్యేకమైన వరం ద్వారా మిగిలిన ఆ గుంపులో నేనున్నాను, నాకు క్షేమం లేదు. కనుక ఈ శరీరంలో చిటుకునేలు లేకపోతే బొట్టుకునేలు లేదు, బొట్టునేలు లేకపోతే కన్ను లేదన్నట్టుగా
ఒక్కటికొక్కటి లేకపోతే శరీరంగా ఉండలేదు. స్తోత్రం కలుగునుగాక. ఆ నెట్వర్క్లో ఆత్మ ఉంచాలని కోరుకుంటున్నారు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఒక్కటే ఎలాగున్నారో అలాగే సంఘములో ఉన్న చిటికన వేలు లాంటి విశ్వాసైనా, బొటనలో వేలులాగా ఒక విశ్వాసైనా, తల లాంటి విశ్వాసైనా, కాలి కింద చర్మం లాంటి కాలి వేలు ఎప్పుడు మట్టిలో ఉంటావు నువ్వు అని చేతు వేళ్ళు ఆ మట్టిలో నడిచే కాలి వేళ్ళను విమర్శిస్తే ఎలా ఉంటుంది చెప్పండి? బురదలోకి వెళ్తావు, నీకు ముళ్ళు గుచ్చుకుంటాయి, నీ కాళ్ళు వాచిపోతాయి, నాకు నేను చూడు ఎంత చక్కగా ఉంటాను, రాజుల నోళ్ళలో భోజనం అందిస్తాను, దేవునికి నేను ధూపం వేస్తాను, దేవునికి నేను ఆరాధన చేస్తాను, నువ్వు ఉన్నావు అని ఈ చేతులు వేళ్ళు కాళ్ళు వేళ్లతో పోటీ పడితే, చిన్న చూపు చూస్తే, నేను నీకన్నా గొప్ప అనుకుంటే దేవుడు అంటాడు నువ్వే, అది లేకపోతే నువ్వు లేవు, నువ్వు లేకపోతే అది లేదు. స్తోత్రం కలుగునుగాక. నేను అంటున్నావు, ఈ కాళ్ళు నిన్ను దేవుని సన్నిధికి తీసుకెళ్ళిపోతే ఎక్కడ దండం పెడతావు నువ్వు అన్నట్టు. స్తోత్రం కలుగునుగాక. నీకు ప్రమాదం వచ్చే స్థలంలో చేతులకు ఏదో ప్రమాదం రాబోతుంది, ఒక వ్యక్తి ద్వారానో పోతరుని ద్వారానో. ఈ కాళ్ళు చేతులను మోసుకుపోతే, ఆ ప్రమాదంలో దూరంగా పరిగెత్తుకుని మరొక చోటుకు తీసుకెళ్ళిపోతే ఈ చేతుల ప్రమాదానికి లోనవుతాయి కదా అని అనుకుంటే, అలాగే కాళ్ళు లేకపోతే నువ్వు లేవు, నువ్వు లేకపోతే కాళ్ళు లేవు అనుకుని ఒకరినొకరు విమర్శించుకోవద్దు, ఒకరినొకరు చిన్న చూపు చూసుకోవద్దు, ఒకరి మీద ఒకరు అసూయ పడద్దు, ఒకరికన్నా ఒకరు గొప్ప అని అనుకుంటూ నువ్వు పైన ఉన్నావు కాబట్టి గొప్ప, చేతులు ఇక్కడ ఉన్నాయి భుజం దగ్గర, నువ్వు ఎక్కడున్నావు మట్టి భూమి, అక్కడున్నావు కాబట్టి నువ్వేం కాదు. శరీరం అయితే అయి ఉండొచ్చు, కానీ సంఘంలో నేను సూపర్ అని చెయ్యి అనుకోకూడదు. సంఘంలో నువ్వు కాలున్నా సరే నువ్వు ఆ పని చేస్తావు కదా, యువర్ ఆఫ్టర్ ఆల్ అని అనకూడదు. ఎందుకంటే ఈ శరీరం అంతా క్రీస్తు భాగమే, క్రీస్తు శరీరంలో ఒక్కటే. కులములు, గోత్రములు, ధనము, జ్ఞానము, అందము, ఆరోగ్యము ఇవన్నీ కూడా సంఘం పక్కకు పెట్టాలి. అందరము యేసులో పిల్లలం. స్తోత్రం కలుగునుగాక. దేవుని మనకి స్తోత్రం. ఆ తాత్పర్యం వినటానికి బాగుంటుంది. ఈ రోజు నుంచి నేను ఆ భావంతోనే ఉంటాను సంఘంలో అని అనుకుంటాము. ఒక వారం రోజులు 10 రోజులు ఉంటాం, మళ్ళీ ఎక్కడి నుంచో వస్తుంది చిన్న ముళ్ళు, ఎక్కడి నుంచో వస్తుంది, మళ్ళీ అలాగున్నది ఆవిరైపోతుంది. కనుకనే రోజు ప్రాక్టీస్ చేయాల భావన. స్తోత్రం కలుగునుగాక. దేవుని మనకి స్తోత్రం. హల్లెలూయా. సో ఆత్మ ఒక్కడే, తన చిత్తము చొప్పున ప్రతి వానికి ప్రత్యేకముగా ఆయనే పంచిపెడుతున్నాడు. ఆయనకు అథారిటీ ఉంది. తండ్రి కొడుకులు పంచాడు. ఆయన వరం, ఆయన సంపద, ఆయన ఆస్తి, ఆయన ఐశ్వర్యం ఆయనే తనకు తానుగా పంచుకుంటున్నాడు. అబ్రహాము యొక్క ఆస్తికి, అబ్రహాము యొక్క ఆశీర్వాదాలకు మనం వారసులం. జక్కయితో ప్రభు అన్నారు, ఇతడు కూడా అబ్రహాము యొక్క కుమారుడే, అంటే అబ్రహాము యొక్క ఆశీర్వాదములు పొందుటకు వారసుడే. ఏంటి అబ్రహాము యొక్క ఆశీర్వాదం? ఎన్ని కోట్ల బంగారం ఇచ్చాడు, ఎన్ని కోట్లు కాదు, నిన్ను దీవిస్తాను, నీ ద్వారా అనేక మందిని దీవిస్తాను, నీ సంతానమును దీవిస్తాను. హల్లెలూయా. నిన్ను ఆశీర్వదించిన వాడిని ఆశీర్వదిస్తాను, నిన్ను శపించిన వాడిని శపిస్తాను. 3 మాటలు. అవి జక్కయ్యకు సొంతం చేస్తున్నాడు యేసయ్య. రక్షణలో అది మనకు దేవుడిచ్చాడు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ పంచిపెట్టుట అనేది, పంచిపెట్టిన వానికి పక్షపాతం లేదని మనం ఆలోచించాలి. ఎందుకంటే 4 పిల్లలకి ఒకే కూర పంచిపెట్టొచ్చు, కానీ ఒకడు తన ఆకలిని బట్టి కొంచెమే తింటాడు, మరొకడు తన ఆకలిని బట్టి తన పని బట్టి కొంచెం ఎక్కువ తినొచ్చు. అమ్మ వడ్డించే ఆ పదార్థం అందరికీ ఆ పదార్థమైన, తనే వడ్డించిన, తనే చుట్టూ కూర్చోబెట్టుకుని తినరా అన్నా సరే, ఈ వ్యక్తికి 2 ముద్దలు, ఆ వ్యక్తికి 3 ముద్దలు. ఈ వ్యక్తి 2 ముద్దలకు తగిన ఆకలి తల్లికి తెలుసు, ఈ వ్యక్తికి, ఈ బిడ్డకు 3 ముద్దలు తింటే కానీ ఆకలి తీరదు అనుకోండి కాసేపు. కనుక పక్షపాతం ఉండకూడదు కదా. చిన్నోడు 1 ముద్దే తింటాడు, వద్దు సరిపోయింది నాకు అమ్మయ్య అంటాడు. 3వాడు కొంచెం పని పాట చక్కబెడితే ఏదో ప్రయత్నం, వాడు కొంచెం ఆకలి ఎక్కువ, 3 ముద్దలు బాడికి పెట్టింది. ఈ పక్కకు వచ్చేటప్పటికి వీడు అమ్మ ఇంకా పెట్టకుండా చేతులు లాక్కుని మరీ తింటున్నాడు. వడ్డించే పాత్రలో కూడా వంక చూస్తున్నాడు, ఇంకా నాకు కావాలన్నట్టుగా. నీవు నేను ప్రక్క నుంచి చూస్తున్నాం అనుకోండి,
వాళ్ళ ఆకలి, వాళ్ళ విధానం మనకు అవగాహన లేకపోతే ఆ సీన్ అలా ఉన్నపాటిని చూస్తే అమ్మకి ఎంత పాడుబుద్దో. ఆ నలుగురు తన పిల్లలే కదా, తన కడుపుని పుట్టారు కదా, ఏమో ఒక్క కానుపులోనే 6 పుడుతున్నారు కదండి, అలా కూడా అనుకుందాం ఒకవేళ. అయినా ఇదేంటి, ఈ బిడ్డకేమో 1 ముద్ద పెట్టింది, ఈ బిడ్డకేమో 2, ఈ బిడ్డకేమో 4, ఈ బిడ్డకేమో 6, ఈ బిడ్డకి మళ్ళీ 3, ఆ బిడ్డకేమో ఇంకెంత కావాలి అంటుంది. పక్షపాతం అమ్మ ఈ అమ్మకి అని దూరం నుంచి కిటికీలోని చూస్తున్నాం మనం అనుకుంటాం. కానీ అమ్మ గుండెల్లోకి మనం వెళితే, అమ్మ స్థానంలోకి మనం వెళితే అప్పుడు మనం అర్థం చేసుకుంటాం, వీడు ఆకలి ఎంత, వీడు ఆకలి ఎంత, వీడు ఆకలి ఎంత, వీడు ఆకలి ఎంత. వీడు అనుకోడు వాడికి ఎందుకు 4 ముద్దలు పెట్టావని. నో 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 నో, స్తోత్రం కలుగునుగాక. ఆ విషయంలో పక్షపాతం లేదు, అన్నం పెట్టడంలో పక్షపాతం లేదు. కానీ వారి సామర్థ్యం మెరుగు ఆయన వరాలు ఇస్తాడు. స్తోత్రం కలుగునుగాక. అలాగునే అనుకుందాం కొంతవరకు. సో ఈ పంపకం అనేటటువంటిది పరిశుద్ధుడు, న్యాయవంతుడు, మహాజ్ఞాని, అంతా నా ఇష్టం అని అన్నా సరే ఎక్కడా పక్షపాతం ఉండదు. అందరికీ రక్షణ, అందరికీ మహిమ, అందరికీ నిత్యజీవం, అందరికీ పవిత్రత, అందరూ తన దగ్గర ఉంటారు, అందరి కోసం నా సన్నిధిలో భవనాలు. కానీ మహిమ బహుమానాలు ఒక్కొక్కరికి ఒక్కొక్క. స్తోత్రం కలుగునుగాక. అదే రీతిని మనం అనుకోవటానికి ప్రయత్నం చేయాలి. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. సో ఆ మాటను బట్టి చూస్తే ప్రత్యేకముగా ఇచ్చుచు కార్యసిద్ధి కలగచేయుచు ఉన్నాడు. ఈరోజు మరొకసారి మీకు చెబుతూ మర్చిపోయారని కాదు, కానీ ఇంకనూ ఆయన నడిపింపులోనికి, ఆయనతో సహవాసంలోనికి ఇంకా సరెండర్ అవుతూ మనం వెళ్ళాలి. ఇంకా ఆయన స్వాధీనమైపోతూ వెళ్ళాలి అని అనుకోవటానికి మరొకసారి ధ్యానం చేస్తున్నాము. పరిశుద్ధాత్మ పొందినప్పుడు కేవలం శక్తి పొందుతామన్న రీతిని బట్టి పరిశుద్ధాత్మ శక్తి మాత్రమే, ఒక పదార్థం మాత్రమే, ఒక వెలుగు మాత్రమే, అదొక జ్ఞానం మాత్రమే, అదొక గాలి విసురు లాంటిది, ఆయన వ్యక్తి కాదు అని అనుకోవటం పొరపాటు. అందుకే చివరి మాట కలగ చేయుచు ఉన్నాడు. ఆత్మ ఆయన. స్తోత్రం కలుగునుగాక. ఆత్మ ఆయన ఒక్కడే, ప్రభు ఆయన ఒక్కడే, దేవుడు ఉన్నాడు ఒక్కడే. ఆయన అందరికీ కూడా పంచి ఇచ్చుచు ఏం కలగజేయుచున్నాడు? కార్యం చేయటం మాత్రమే కాదు, ఆ కార్యము సిద్ధించాలి. కార్యసిద్ధి అంటే సంపూర్ణం కావాలి, 100% జరగాలి. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కార్యం ప్రారంభించడం సిద్ధి కాదు, కార్యం చేస్తూ కొనసాగటం సిద్ధి కాదు, కార్యం చివరికి వచ్చాక చివరి 5% వదిలిస్తే అది కూడా సిద్ధి కాదు. పూర్తి చేయుట నేను అనుకుంటాను సిద్ధి, పరిపూర్ణత, క్రీస్తు రూపం పూర్తిగా రావాలి. స్తోత్రం కలుగునుగాక. సో పరిశుద్ధాత్మ గురించి కొన్ని మాటలు మాట్లాడుకుంటున్నాం. వరాల గురించి ఈయన చెప్తున్నారు. ఎవరికి? సంఘానికి. వరాల గురించి చెప్పాలి అంటే ఆ వరములు ఇచ్చేవాడి గురించి చెప్పాలి. ఆ వరములు ఇచ్చేవాడి ఆధ్యాత్మిక ఆలోచనలు కూడా తెలుసుకోవాలి. కనుక ఆత్మ గురించి మనం ముందు తెలుసుకోవాలి, ఆత్మ ప్రాముఖ్యత మనం ముందు తెలుసుకోవాలి. రక్షణ పొందుటంటే ఏంటి? రక్షణ పొందక ముందు తండ్రి, రక్షణ పొందే సమయంలో కుమారుడు, రక్షణ పొందిన తర్వాత ఆత్మ. రక్షణ పొందుటకు మార్గమును పంపినవాడు తండ్రి, రక్షణ పొందుటకు మార్గముగా వచ్చినవాడు కుమారుడు, ఆ మార్గములో నడిపించేవాడు ఆత్మ. తండ్రి, కుమార, ఆత్మ ముగ్గురు పని ఒకటే. రక్షింపబడుటకు మార్గముగా యేసును పంపాడు తండ్రి, అది ఒక ఆఫీస్ పరిచర్య. కుమారుడు దేవుడుగా మార్గముగా వచ్చాడు, నేనే మార్గం అన్నాడు, మార్గమయ్యాడు, రండి నాలోకి అన్నాడు, అది రక్షణలోకి వచ్చాం. మరి ఆత్మ ఆయనలో నడిపిస్తాడు, చివరి వరకు నడిపిస్తాడు. తండ్రి పని, కుమారుని పని, ఆత్మ పని. తండ్రి కుమారుని పంపించి అందరికీ రక్షణ పొందే భాగ్యం ఇచ్చాడు. కుమారుడు తండ్రి పంపిన పనిని పూర్తి చేసి శిలువ మీద మరణమవుతూ కూడా సమాప్తమైంది, నువ్వు చెప్పిన పని చేశాను అన్నాడు. ఇక పనిని పరిపూర్ణంగా చివరికి తీసుకెళ్లేది ఎవరు అంటే పరిశుద్ధాత్ముడు. స్తోత్రం కలుగునుగాక. ఆయన అవసరమే,
ఈయన అవసరమే, ఆత్మ అవసరమే. ఈయన రక్షణ, ఈయన రక్షణ, ఈయన రక్షణే. చేతులెత్తి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. సో ఇది మన అంతరాత్మలకు వెళ్ళిపోవాలి. ఎందుకంటే ఆత్మచేత నడిపించబడాలనే ఆసక్తి మనలో రోజు ఆకలి కన్నా ఎక్కువ కావాలి. నేను అందంగా ఉండాలి అనే తపన కన్నా ఎక్కువగా ఉండాలి. నేను అన్నీ కలిగి ఉండాలి అనే తపన కన్నా ఎక్కువ ఉండాలి. నేను ఇలాంటి ఆభరణాలు ధరించుకుని ఉంటే బాగుంటుంది అనే భావన కన్నా నేను ఆత్మను ధరించుకోవాలి, నేను ఆత్మను కలిగి ఉండాలి, నేను ఆత్మచేత నడిపించబడి ఉండాలి. అప్పుడే నా జీవితానికి అందం, అప్పుడే నా జీవితానికి ఆరోగ్యం, అప్పుడే నా జీవితం నిజమైన క్షేమం, అభివృద్ధి అనే తపన రోజు రోజుకి ఆత్మను పొందని వారికి, అనుభవంలోకి రాని వారికి, వచ్చి ఇంతే చాలని వదిలేసిన వారికి ఇంకా ఇంకా ఎక్కువ కావాలి. ఆత్మచేత నింపబడ్డాను, రక్షణ పొందినప్పుడు, ఆత్మచేత నడిపించబడుతున్నాను రక్షణ పొందిన తర్వాత. ఇంకా ఆత్మచేత నింపబడటం నాకు అవసరం లేదు, నింపబడటం నాకు అవసరం లేదు. కానీ యేసుప్రభు చెప్పారు కదా, అంతము వరకును నడవాలి, అంతము వరకు విశ్వాసాన్ని కాపాడుకోవాలి. వెళ్ళే కొలిది నా మార్గము విశాలం. స్తోత్రం కలుగునుగాక. అంటే రక్షించేది ఆయనే, రక్షణ మార్గం చూపించేది ఆయనే, రక్షణలోనికి వచ్చేది ఆయనే, రక్షకుడిగా చేపట్టుకునేది ఆయనే, ఆ మార్గం నిలిపి ఉండేది ఆయనే. నాలోనికి రా, ఇప్పుడు ముందుకు పద అని చెప్పేది ఆయనే. నేను నీకు తోడుంటాను అన్న యేసు మరి తండ్రి కుడిపార్శ్వ దగ్గర ఉన్నారు కనుక ఇప్పుడు నాకు తోడుండేది ఎవరు? తండ్రి సింహాసనం మీద ఉన్నారట, తండ్రి కుడిపార్శ్వ దగ్గర యేసున్నారట. మరి ఇద్దరు అక్కడుంటే నన్ను నడిపించేది ఎవరు? అక్కడున్నా ఇక్కడున్నా ఇద్దరు అక్కడుండి ఒక్కళ్ళు ఇక్కడున్నా తండ్రి కుమార ఆత్మయి మనలో ఉండి మార్గములో నడిపిస్తారు. స్తోత్రం కలుగునుగాక. రక్షణలో ఎదుగు నిమిత్తము, రక్షణలో కొనసాగు నిమిత్తము, రక్షింపబడి ఆత్మ విషయంలో మనము ముందుకు సాగు నిమిత్తం సంఘము ఆత్మచేత నింపబడాలి, సంఘము ఆత్మచేత నడిపించబడాలి, సంఘము పూర్తిగా ఆత్మవశములకు వెళ్ళిపోవాలి. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దాని మీద మనకు ఆసక్తి, ఆకలి, దప్పిక తీవ్రమైపోవాలి. ఆత్మచేత నింపబడిన వాడు ఇంకింతే కదా నింపబడటం అంటే అని ఆగిపోకూడదు. అమ్మో, ఆయన లోపలికి వెళ్ళే కొలది ఎన్నెన్ని రుచులో, ఎన్నెన్ని అనుభవాలో, ఎన్నెన్ని ఆధ్యాత్మిక మేలులో, ఎన్నెన్ని ఆధ్యాత్మిక క్షేమాల్లో. స్తోత్రం కలుగునుగాక. దేవుని తెలుసుకోవటం అంటే అలాగా మెయిన్ డోర్లోకి వెళ్ళి ఇదేనా బిల్డింగు అంటే మెయిన్ డోర్లోకి వెళ్తే బిల్డింగ్లోకి వెళ్ళినట్టే కాదని ఎవరంటారు? ముఖద్వారంలోకి వెళ్ళాను అంటే లోపలికి వెళ్ళినట్టే కదా. ఆ బిల్డింగ్ పేరు రక్షణ అనుకోండి. చాలా పెద్ద భవనం ఉంది. ఈ తూర్పు మొదలవుతుందట, పడమర దాకా ఉందట. ఈ పక్కకు చూస్తే ఉత్తరం నుంచి దక్షిణం దాకా ఎంత పెద్ద బిల్డింగో. లోపలికి వెళ్ళాలమ్మా, అది గొప్ప భాగ్యం అన్నారు ఎవరో. ఎలాగో ప్రయాసపడి తలుపులు తెరుచున్నాయి, రమ్మని చెప్పారు కనుక, ఆహ్వానం ఇచ్చారు కనుక నేను గుమ్మలోకి వెళ్ళాను, లోపలికి వెళ్ళాను, బిల్డింగ్లోకి వెళ్ళాను. కాదని ఎవరన్నారు? పిలిస్తేనే వెళ్ళాను, వెళ్ళాలనుకుంటూ వెళ్ళాను, రమ్మన్నారు కాబట్టి వెళ్ళాను. నీకు ఇది భాగ్యం అన్నారు, వెళ్ళాను. కానీ లోపలికి వెళ్ళి హాల్లో ఉన్నా ఇలా చూశాను. ఇంతేనా? ఇదే కదా రక్షణ, ఇదే కదా ఆత్మచేత నింపబడటం, ఇంతే కదా వరం, ఇంతే కదా రక్షణ, ఇంతే కదా విశ్వాసం. కానీ ఆ బిల్డింగులో ఈ పక్కకి వెళితే అమ్మమ్మో ఇంకా ఎన్ని గదులు అనుభవాలు, ఎన్నంతస్తులు అనుభవాలు. స్తోత్రం కలుగునుగాక. ఇలా వెళదామంటే అమ్మమ్మో ఎన్ని గదులు, ఒక్కొక్క గదికి ఎన్నంతస్తులు, అంతస్తుల్లో ఎన్నెన్ని గదులు. అమ్మో తేనె తుట్టులాగా ఉంది ఈ భవనం అంటాను. ఆ గదులు కాదు, అంతస్తులు కాదు, అనుభవాలు. దేవుని మనకి స్తోత్రం. క్రీస్తును, యేసును తెలుసుకున్న వారికి, దేవుని తెలుసుకున్న వారికి తెలుసుకున్నాను అన్న మాట సులువే కావచ్చు. ఆ తెలుసుకోవటం అంటే ఏంటో అనే మాట 3 మాటల్లో నమ్మి బాప్తిసం పొందు, సంఘంలో జాయిన్ అవ్వు అన్నట్టుగా ఇదేం పెద్ద భాగ్యం, అలా మొలగటం, ఇలా రావటం, అలా చర్చిలోకి వెళ్ళి ప్రార్థన చేసుకోవడం అనొచ్చు. కానీ క్రీస్తు లోపలికి వెళ్ళే కొలది, ఎందుకంటే దేవుడిని పూర్తిగా అర్థం చేసుకోవాలంటే, దేవుడు తను తాను బయలుపరుచుకుంటే తప్ప ఆయన తెలుసుకోలేం. దేవుడిని తెలుసుకోవటానికి మరలా చెప్తున్నాను, ఆయన అనంతుడు. ఈ భూమికైనా ఒక అంచు ఉందేమో. తూర్పుకి ఎలా పోతే ఒక అంచు ఉండొచ్చు భూమికి, ఇలా పడమరకు పోతే దానికి ఒక అంచు ఉంది. భూమి దేశానికి కాదు, భూగోళానికి ఒక అంచు ఉంది అనుకుందాం. ఇలా పోతే నిజానికి బాల్ అనుకోండి, బాల్కి అంచు ఉండదు. ఒక పలకలాగా ఉంటే అంచు ఉంటుంది, కింద పైన ఈ పక్క అంచు. కానీ రౌండ్ ఉంటే అంచు ఎక్కడ, ఇలా పోతే ఇంకా అంచు ఉంటుంది, ఇలా పోతే గ్లోబ్ లాగా అన్నమాట. అయినా అంచు ఉందనుకుందాం.
కనుక భూమికే నంచుంటుందేమో కానీ సృష్టి అంతా ఆయనలో ఉంది. స్తోత్రం కలుగును గాక. ఏదో బిక్కవాళ్ళు తూర్పుకి వెళ్ళాను, పడమరకి వెళ్ళాను, బిక్కవాళ్ళు ఉత్తరంకి వెళ్ళాను, ఇక్కడ సరిహద్దు అయిపోయింది, బిక్కవాళ్ళు హద్దు దాటింది అంటున్నాడు, బోర్డు వచ్చేసింది అనుకుంటే అంతే. కానీ దేవునిలోకి నువ్వు వెళ్ళిన తర్వాత, ఆ మెయిన్ హాల్లోకి వెళ్ళిన తర్వాత ఈ పక్క ఆ పక్క ఒక గది ఒక అంతస్తు వెళ్ళే కొలది నీకు నాకు జీవితం సరిపోదు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయ. కనుక దేవుని మీద ఆ రక్షణ పొందిన తొలి దినాల్లో ఉన్న ఆసక్తి కన్నా ఆయన గురించి తెలుసుకోవాలి, ఆయన బయలుపరిచిన లేఖనాల్లో ఉన్న అనుభవాలన్నీ నేను కలిగి ఉండాలి, ప్రతి అనుభవం నేను పొందుకోవలసిందే అనే ఆసక్తి తపన మనకు ఉండాలి అని ఆయన కోరుకుంటున్నాడు. ఆ తపన ఆసక్తి నీకు ఉంటే చాలు, నువ్వు అడుగుతావు, అడిగితే నేను ఇచ్చేస్తా. స్తోత్రం కలుగును గాక. బహుమానాలన్నీ ఉన్నాయట. అడిగిన వారికి అందరికీ ఇచ్చేస్తాడట. నాకు ఇవ్వచ్చు కదా, పంచి ఇచ్చాడు అంటే ఇవ్వచ్చు కదా, పంచి ఇచ్చాడంటే అక్కర్లొద్దులే అని పోయేవాడికి, బాబు ఇలా రామ్మా, నాకు అక్కర్లొద్దయ్యా, నాకేం అవసరం లేదయ్యా, రేపు చూసుకుందాంలే అని పోతా ఉండే ఆయన బిడ్డకే పోతా ఉంటే, బాబు నీకోసమేరా బతిమాలుతానరా, ఒరే నో అలా కాదు. ఈ బహుమానాలన్నీ కొడుకుల కోసమైనా అలా దారిపోయాడుగా పోతూ, నాన్న నేను బిజీగా ఉన్నాను, నో ఈరోజు వద్దు, రేపు అలా దాని సంగతి నాతో మాట్లాడకు అంటూ పోయేవాడికి ఆయన పంచివ్వలేడు. వచ్చి అయ్యా నాకు కావాలి అంటే పంచిస్తాడు. ఆయన తనను అడుగు వారికి పరిశుద్ధాత్మను సంతోషంగా ఇస్తాడు, పంచి ఇస్తాడు. తనను అడుగు వారికి. స్తోత్రం కలుగును గాక. అందరికీ ఇచ్చేవాడే. మాషల్లా తరియో రబా షతరియో. రక్షణలోకి వచ్చేటప్పుడే పరిశుద్ధాత్మ వలన రక్షణ పొందుతున్నట్టు వాక్యమున్నా, బాప్తిసం పొందినప్పుడే మనం ఆత్మచేతే కదా ఒప్పించబడతాం, ఆత్మచేతే కదా నీళ్ళలోకి వెళతాం, అలా ఆత్మ వల్లనే కదా క్రీస్తు లోపలికి ఆహ్వానిస్తాము అని అనే లేఖనాలు అనేకమైనవి ఉన్నా, యేసు సువార్త పేతురు ప్రకటించాడు. కొన్నేళ్ళింట్లో సువార్త ప్రకటించాడు. వింటున్నారు అందరూ, ఏం హడావిడి లేదు, పాటల పద్యాల వాయిద్యాలు ఏమీ లేవు. మనమాటసమండి సువార్త ఇప్పుడు నేను చెప్పాలంటే పాటలు పాడేవాళ్ళు కావాలి, అదేదో క్యాష్ కావాలి, ఇదేదో కావాలి, అదేదో కావాలి. బజార్కి వెళ్ళానంటే ఎవడు ఉండడు రా బాబు, కనీసం ఒక ఈ వేదికన్నా ఇవ్వాలి. ఇప్పుడు వచ్చాయనుకోండి సెటప్స్. మనమాట కదండి, దేవుడు ఇచ్చాడు కనుక ఇన్ని వాడుకుంటున్నాం, అది పక్క పెట్టండి. కానీ ఆదిమ సంఘం ఆ దినాల్లో కొన్నేళ్ళు ఇంటికి వచ్చి సేవ చెప్తే, ఏంటి స్పీకర్ లేకుండా మీ ఇంట్లో సువార్త చెప్పమంటారు అనేది ఏమీ లేదు. అంటే మనమాట సుమ ఏమి అభ్యంతర పడకండి సుమ, ఎందుకంటే అది ఉంటేనే నేను చెప్పగలను, అలాగుంటే నేను చెప్పగలను అంటే అది లేఖనం ఒప్పుకోదని కొంచెం ఆలోచన అంతే. ప్రతిదానికి కూడా అవసరమేమో కావచ్చు, అది లేకపోతే నేను సువార్తే చెప్పను అనేవాడు సేవకుడే కాదని నేను అనుకుంటా. స్తోత్రం కలుగునుగాక. ఉన్న పాటను పేతును పిలుచుకురమ్మన్నాడు కొన్నేళ్ళి. పరిశుద్ధాత్మకుడు పేతుడితో, నువ్వు ఏమీ సంశయించకుండా ప్రశ్నించకుండా, నేను కనిపెడతాను, ప్రార్థన చేస్తాను, మీరు వెళ్ళండి అనకుండా, వాళ్ళు వచ్చేస్తున్నారు, కింద ఉంటారు, నేను పిలుస్తారు, నీ పేరు పెట్టి పిలుస్తారు, అస్సలు ప్రశ్న వెయ్యొద్దు, ఉన్న పాటను సంశయం లేకుండా వెళ్ళిపో అని పరిశుద్ధాత్మ ముందే చెప్పేశాడు. అలా పేతురు వచ్చేసాడు. ఎందుకు పిలిచావయ్యా అన్నాడు. ఆ హాల్లోకి వస్తూ, మీటింగ్ ప్లేస్లోకి వస్తూ వెంటనే ఆయన లేచిపోయాడు. పరుగు వచ్చేసి కాళ్ళ మీద పడిపోతే కాళ్ళు బాగా పట్టించుకోలేదు. పుట్టినే పట్టుకుంటావేంటి, నీళ్లు పోయలేదు ఏంటి అని అనలేదు, మెడలో దండ వేయలేదు ఏంటి అని అనలేదు, చేతికి బుక్క ఇవ్వలేదు ఏంటి అని అనలేదు. ఏది డోలు ఏది, సన్నా ఏది, మేళం ఏది, ఇదేంటిది, ఇంట్లోకి వస్తే అప్పుడు ఇంట్లో వచ్చి కాళ్ళు పట్టుకుంటావు, ఈదులోకి రావాలి నువ్వు అసలు. ఇవన్నీ ఒక ఆలోచన సుమా. సువార్త ప్రకటించే విధానాలు మారిపోయాయి. ఇంద్రధనుస్సుల రంగుల మాదిరిగా ఓసరవల్లిలు రంగులు. ఇంద్రధనుస్సుల రంగులేమో బైబిల్ పరంగా ఉంటాయి, ఆత్మ సంబంధంగా, నోవహు కాలం. ఓసరవల్లి రంగుల్లో కుదరదు, అది లోక సంబంధం. ఇంద్రధనుస్సు పరలోక సంబంధం. ఓసరవల్లి లోక. ఎక్కడేసే రంగు అక్కడ వేయటం, ఎక్కడేసే రూపు అక్కడ ఇవ్వటం, అది ఓసరవల్లి, లోకానికి సాదృశ్యం. స్తోత్రం కలుగునుగాక. వాడొచ్చా డ్రమ్ములు వాడకూడదా, ఇలా స్టేజ్లో చేయకూడదా అని ప్రశ్న జవాబు ఎలాగా అని యూట్యూబ్లో వాదం అనుకుంటే, 30 పార్ట్లు ఉంటాయి ఆ డిబేట్లో. ఇంకా డిబేట్ వెళ్తూనే ఉంటుంది. దీనికి అంతు ఉండదు. కానీ సార్వత్రిక సంఘాన్ని అలా ముందు పెట్టుకుని అసలు సువార్త ప్రకటించడానికి
ఏం చూడాలి, ఏం ఉండాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఎప్పుడు వెళ్ళాలి, ఆత్మచేత నడిపించబడుతూ. స్తోత్రం కలుగునుగాక. దేవుని మనకి స్తోత్రం. ఇప్పుడైతే సువార్త సభ అంటాము, అందరినీ తీసుకురండి అంటాము, 40/60 స్టేజ్ వేస్తాము. అందులో ఏంటో పొగలొస్తుంటాయి, బుస్సు బుస్సు మన స్టేజ్ మీద. ఇక్కడేమో అవేవో ఏసు అనగానే ఇలైట్ ఇలాగ అంటుంది. ఆ మాటకు తగ్గట్టు ఆటోమేటిక్ మెకానిజం లైటింగ్లో వెనక లైట్లు కూడా వెలిగి ఆరిపోతుంటాయి. ఈ పక్కనేదో జలపాతం పడుతున్నట్టుగా, ఈ పక్కనే ఏదో వస్తున్నట్టుగా, వెనకాల పెద్ద స్క్రీన్, ఆ స్క్రీన్ వెనకాల లెవెల్ పువ్వులు పిట్టలు ఎన్నో. ఇక్కడ ఈయన సువార్త చెప్తారు, అప్పుడు ఎక్కువ మంది రక్షించబడతారు. ఎనీవే, ప్రభు ఆలోచించేయమంటాడు, అక్కడ కార్యం చేసుకుంటారు దేవుడు. కానీ సమంజసమా అసమంజసమా, న్యాయమా న్యాయం కాదా, దేవునికి ఇష్టం కదా, అంత దూరం పోవద్దు. అలాగే నా సువార్త ప్రకటన అంటే, ఎందుకంటే కొంతమంది అంత స్టేజ్ చేస్తున్నారా, అలాంటివన్నీ పెడుతున్నారా, లేదండి ఊరికి వీధిలో అలా కొంచెం బరకాలు వేస్తూ వచ్చినప్పుడు కూర్చుంటారు, మీరు నిలబడికొస్తే వాక్యం చెప్పొచ్చండి అని అనుకో, అలాంటి చోట్లకి నేను రాను అనేవాళ్ళు ఉన్నారా? అది సువార్త, అది సేవ. ఆలోచన చేయాలి. స్తోత్రం కలుగునుగాక. ఒకవేళ విధానంలో నేను ఉన్నానా, అలాంటి మనస్తత్వంతో ఇంతకాలం సేవ చేసేనా, నా సేవ ఆ నిప్పుల్లో కనపడకుండా పోతుంది. రక్షణ అయితే ఉంటుందేమో కానీ నా సేవకు బహుమానం ఉండదేమో. స్తోత్రం కలుగునుగాక. రక్షణ అయితే మహిమలో చోటు ఉండొచ్చు, కుమారుడారా అని చెప్పచ్చు, నా కొరకు సిద్ధపరచబడిన ఆ స్థలములో ఆ ఇంట్లో ఒకవేళ నేను ఉంటే ఉండొచ్చు. కానీ నా సేవకు ఆయన ఏ బహుమానం ఇస్తాడు? బలా నమ్మకమైన మంచి దాసుడా, మంచి దాసుడా. స్తోత్రం కలుగునుగాక. ఎనీవే, కొన్నేళ్ళింట్లోకి పేతురులాడు, దూరం పోకండి. అలాగని అలాంటి జిమ్ముక్కులను చోటుకు వెళ్తేనే అదే సభ అనుకుంటూ ఏలలు వేయకండి, టిక్కులు పెట్టకండి. అలాంటి సభలో ఏవైనా ఫోటోలు పెడితే లైక్లు కొట్టకండి. ఆలోచన చెయ్యండి. ఆలోచించి ఏం చూడటానికి మనం వెళ్తున్నాం, ఏం వినటానికి మనం వెళ్తున్నాం, ఎందుకు మనం వెళ్తున్నాం. స్తోత్రం కలుగునుగాక. ఆలోచన. వెళ్ళమని కాదు, వెళ్ళొద్దని కాదు, అలాంటిది కాబట్టి నో అనొద్దని కాదు. పోనీ వెళ్ళినా ఆ వచనం, ఆ మాట, ఆలోచన, ఆరాధన ఉండే పదాలు ఆత్మీయతలోకి నిన్ను నీవు చొచ్చుకుపోతూ ఉండే పరిస్థితి. ఎనీవే, పేతురు వచ్చాడు, సువార్త ఇంకా చెప్తున్నాడు, ఇంకా వాక్యం అన్నట్టుగా ఏదో ఇలాంటి వివరాలు ఉండవు కానీ సువార్త చెప్పుకుపోతున్నాడు. ఇదిగో ఐగుప్తు అలాగున అంటూ చెప్పుకుపోతూ ఉంటే వెంటనే ఇక్కడ ఇద్దరు, ఇక్కడొకడు అక్కడొకడు వాక్యం ఉందా ఉంది. అక్కడ వింటున్న వారందరి మీద దేవుడు ఆత్మను కుమ్మరించేశాడు. స్తోత్రం కలుగునుగాక. అదొక సన్నివేశం, అద్భుతమైన సన్నివేశం. అందరూ కూడా భాషలతో మాట్లాడసాగిరని ఉంది లేఖనంలో. వెంటనే పేతురు ఆ భాషలు వింటూ ఏమర్థమైంది ఆయనకి? భాషలు ఒకటి కాదు, ఆయనకు భాషలు అర్థమయ్యే వరం కూడా ఉంది. ఆ వరంతో ఏమనుకుంటున్నాడు? వాళ్ళు దేవుని మహిమపరచుట తాను చూశాడు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అప్పుడు వెంటనే పేతురు అంటాడు, నేనేదో సంశయించాను, సున్నత లేని వాళ్ళ ఇంటికి నేను సున్నతి, యూదుల కోసమే నేనున్నాను, యూదుల కోసమే నేను వాక్యం చెప్తాను అని అన్నాను. కానీ ఇప్పుడు కొన్నేళ్ళి అన్యుడు, కానీ ముందు దేవుడే నన్ను సిద్ధపరిచాడు, సున్నత లేని వారు సొంకర్లోని అక్కడికి నువ్వు వెళ్ళటం మానేయొద్దు, అందరికీ ప్రభు నేను వెళ్ళి చెప్పాల్సిందే సువార్త. ఏదో ఆత్మ పొమ్మన్నాడు, సువార్త చెప్పమన్నాడు, ఆయన రక్షించుకుంటాడు, దేవునికి ఇష్టమైందేమో నా పని నేను చేసుకుపోతాను బాబు అని ఏమో ఏ మనసుతో వచ్చాడో కానీ హుషారుగానే వచ్చి ఉండొచ్చు, దేవుని పట్ల భయభక్తితో వచ్చి ఉండొచ్చు, దేవుడు చెప్పిన పని చేస్తానని చెప్పి ఆ వాక్యం చెప్పి పోదామని వచ్చి ఉండొచ్చు, లేదా వాక్యం చెప్పాడు ఎవరైనా ప్రశ్నలు వేస్తే కొన్నేళ్ళు అంటే పెద్ద అయినా కొన్ని సమాధానం చెప్పిపోదామని వచ్చి ఉండొచ్చు. కానీ తండ్రి అయిన దేవుడు, మై గాడ్, కుమారుడైన దేవుడు, ఆత్మ అయిన దేవుడు పేతురు కన్నా అడ్వాన్స్గా ఉన్నాడు. వినండి, దైవజనుడి కన్నా అడ్వాన్స్గా ఉన్నాడు తండ్రి. ఇంకా నేను వాక్యం చెప్పిపోతాను, ఏదైనా అర్థం కాకపోతే మళ్ళా చెప్తాను సువార్త, ఆయన పంపాడు, సువార్త చెప్పమన్నాడు, చెప్పి రమ్మన్నాడు, అది చెప్పడానికి వచ్చాను అని అన్నాను, ఆయన కూడా అది చెప్పడానికి పిలిపించుకోమన్నాడు, దోత అన్నాడు, అయిపోయింది అంటూ భయం లేక కాదు కానీ
ఆధ్యాత్మిక చింత లేకుండా కాదు కానీ, ఆత్మల భారం లేకుండా అని కాదు కానీ, ఆత్మచేత నడిపించబడకుండా అని కాదు కానీ, ఒక ధ్యానంతోనే, ఆసక్తితోనే, ఆత్మల భారంతోనే ఆ బజార్లో ఎలాగైతే మొదటి ప్రసంగం చేశాడో 3000 మంది రక్షించబడ్డారు, అలాగే ఆ భారంతో ఇక్కడ కూడా ఆత్మ పంపించారు కనుక చేసుకున్నాడు, ప్రసంగం చేస్తున్నాడు. కానీ ఇంకా ఏమైనా ఉందేమో, ఏదో ఉండాలి 1% పేతుల్లో. వీళ్ళకి సువార్త, అన్యులు ఏమో ఎందుకు పంపాడో ఆత్మ, వీళ్ళకు కూడా చెప్పయి అన్నాడు. ఏదోలే సువార్త వింటాలే, కొంచెం ఆశీర్వాదాలు, రక్షణలే అనుకున్నాడు. కానీ మరశత రిబ తరియో, దేవా నీకు స్తోత్రం, తండ్రి నీకు స్తోత్రం. ఇంకా పేతురు ఏం దేవుడు ఎందుకో కానీ వీళ్ళకి సువార్త ఎందుకు అంటున్నాం, మరి ఇంకెందుకు అంటున్నాం, అలా అక్కడక్కడ ఉన్నాడు. కానీ యేసు యెహోవా ఆత్మ చాలా వేగంగా ముందుకెళ్ళిపోయి అందరి మీద దేవుడు తన ఆత్మను కుమ్మరించేశాడు. అంటే పేతురులో ఉన్న డౌట్స్ అన్నీ కూడా పటాపంచలు చేసేసాడు. ఎందుకంటే దేవుని రక్షణ యూదుల కొరకే అని ఒక అవగాహన, ఇదిగో అన్యుల కొరకు కూడా అన్నట్టుగా ఇదిగో ఆత్మ నడిపిస్తున్నాడు ఇంకాస్త అవగాహన. ఇప్పుడు దేవుడు తన ఆత్మను సున్నతి లేని వీరి మీద కుమ్మరిస్తుంటే నాకెందుకు అభ్యంతరం, నాకెందుకు ఈ డౌటు? ఆయనకు అందరూ కావాలి. ఈయన ఊరికే రక్షణ చూరుకునేవాడు కాదట, ఇంకనూ కూడా యూదులకి ఏమైనా తాత్సారం చేస్తున్నాడేమో కానీ అన్యుల మీద అడగకుండానే వారు కాస్త ఆసక్తి చూపించేటప్పటికీ ఆత్మను కుమ్మరించేశాడు. స్తోత్రం, హల్లెలూయా, దేవునామానికి స్తోత్రం. కనుక ఈ వరములు అనేవి ఆత్మ ఇస్తారు. ఆత్మ ఎవరు? ప్రభు ఎవరు? యేసు ఎవరు? యెహోవా ఎవరు? దేవుడు. స్తోత్రం కలుగునుగాక. దేవుడెవరు? ఆత్మ. దేవుడెవరు? యేసు. దేవుడెవరు? యెహోవా. మీరు అటు తిప్పినా ఇటు తిప్పినా అన్ని కలిసి ఒకటి చెప్పినా దేవుడే. కనుక ఆ వరములిచ్చేది ఆత్మ, వరములిచ్చేది ప్రభు, వరములిచ్చేది యేసు, వరములిచ్చేది యెహోవా అన్నట్టుగానే మనం అనుకోవాలి. తండ్రిని అడుగుతాను, ఆత్మనిస్తాడు, నేను వెళ్ళి చెప్తాను. ఇచ్చేవాడు ఆత్మ, అడిగేవాడిని నేను, వచ్చేవాడు ఆత్మ. ముగ్గురు వేరేగా అన్నట్టుగా అక్కడేదో ఒక వర్క్, సెపరేట్ వర్క్ ఏదో ఉంది. కానీ ఉద్దేశం ఒకటే, ప్రణాళిక ఒకటే, ఆలోచన ఒకటే, మహిమ ఒకటే, ఘనత ఒకటే, తలంపు ఒకటే. అందరూ నా దగ్గరికి రావాలి. స్తోత్రం కలుగునుగాక. ఇచ్చేవాడు తండ్రి, పంపేవాడు తండ్రి, అడిగేవాడిని నేను, వచ్చేది ఆత్మ. ఆయన పంపకపోతే, నేను అడగపోతే ఈయన రాడు. వచ్చినా ఈయన పంపకుండా రాడు, ఈయన అడగకుండా రాడు. సో ముగ్గురు కలిసి పనిచేయాలి. ముగ్గురు అంటే మళ్ళీ ముగ్గురు అంటున్నాను, కలవర పడకండి. ఒక్కరు 3 ఆఫీసులు, ఒక్కరు 3 కార్యాలు, ఒక్కరు 3 పనులు. ఆది ఎందు దేవుడు భూమి ఆకాశం సృజించను, కలుగునగాకని వాక్కు ఆయన ఆత్మ జలముల మీద అల్లాడుచుండెను. యేసు కుమారుడు యోర్దాను నదిలోకి వస్తున్నాడు, ఆకాశం తెరవబడింది, ఈయన నా కుమారుడు అని తండ్రి అక్కడి నుంచి అంటున్నాడు. కుమారుడైనటువంటి యేసు ఆ నీళ్లలోకి వస్తున్నాడు. అదే సమయంలో ఆత్మ పావురం వలె ముగ్గురు ఒకరే. అందుకే అంటున్నాను, ఆ అనుభవాలు, ఆ ప్రత్యేకమైన దృశ్యాలు, ఆ దర్శనాలు 3 కదండి, ముగ్గురు కదండి, ఇది వేరు కదండి, అది వేరు కదండి, వీరి తర్వాత వారు కదండి, వారి తర్వాత వీరు కదండి, మధ్యలో వీరు కదండి అనేలాగా లోక సంబంధమైన జ్ఞానంతో ఆ క్యాలిక్యులేషన్స్, మ్యాథమెటిక్స్ అలాగే నిన్ను కట్టి పడేసినా అంతే కదా. 1+1+1 అనేది ఈక్వేషన్స్ వేసేసి లాగున ఆత్మీయ సత్యాలు ఉన్నా నువ్వు కళ్ళు మూసుకొని గుడ్డిగా బలంగా ముద్ర వేసి నమ్మాల్సింది ఒకరే, దేవుడు ఒక్కరే. ఆయన పరిచర్యలు 3. ఆ పరిచర్యలు 3 చేయటానికి ఆయన తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, ఆత్మీయ దేవుడుగా ఆ పనులు చక్కబెట్టాడు ఆయన. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆది యందు దేవుడు, యోహాను సువార్త, ఆది యందు వాక్యం ఉండెను. ఆది ఎవరు ఉంటారు? దేవుడు ఉంటాడు. ఆది యందు దేవుడు, ప్రకటన గ్రంథం కాదు, ఆది కాండం చూడండి. ఆది యందు దేవుడు, ఆది అంటేనే దేవుడు లేకుండా ఆది లేదు, ఆది లేకుండా దేవుడు. ఆది దేవుడు ఒక్కరే. నిజంగా చెప్పాలంటే దేవుడిలో నుంచే ఆది, దేవుడే ప్రారంభం, ఆల్ఫా ఆయనే. సో ఆది ఎందు దేవుడు ఆదిలో, ఆది ఎందు దేవుడు. ఆ మాటల క్రమం చూస్తే ముందు ఆది తర్వాత దేవుడు అని ఉంది కదండి. కానీ దేవుడు ఆదిలో అనంటే ఇంకా బాగుంటుంది. స్తోత్రం కలుగునుగాక. అంటే ఆయన లేకుండా సృష్టి లేదు కదా.
ఆదిలో దేవుడు అని ఉంది. ఇక్కడ ఆది యందు వాక్యం ఉండెను ఉంది. యోహాను భక్తుడు అంటున్నాడు ఆది యందు వాక్యం. అక్కడ మోషే గారు ఆది కాండం రాస్తే ఆయన ఏమంటున్నారు, ఆది యందు దేవుడు. వాక్యం ఎవరు, దేవుడు ఎవరు? ఆది యందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను, ఆ వాక్యమే కుమారునిగా శరీరధారి మన మధ్య నివసించెను. అలాగనే కుమారుడు మహిమలోకి వెళ్ళిపోయిన తర్వాత కుమారుడు అడుగగా తండ్రి పంపగా ఆత్మ మనలోకి దేవుడై వచ్చాను, దేవుడి ఆత్మగా వచ్చాను, ఏసే ఆత్మగా వచ్చాను. అక్కడ ఆయన ఉన్నారు, పక్కన ఆయన ఉన్నారు, మనలో ఆత్మ ఉన్నారు. ముగ్గురు ఒక్కరు 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 ఒక్కరు. చప్పట్లు కొడితే స్తోత్రం చెప్తా. అందరికీ అర్థమైపోతుందని నేను అనుకోను. ఒక్కొక్కరికి ఒక్కొక్క స్థాయిలో మీకు అర్థమవుతూ ఉంది. ఐ నో దట్. కొంతమందికి త్వరగా అర్థం చేసుకునే కెపాసిటీ ఉంటుంది, సామర్థ్యం. కొంతమంది ఇంకా కొంచెం పోరాడుతూ ఉంటారు. నమ్మాలని ఉంటుంది, నమ్మటానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఎస్ ఇప్పటి నుంచి నేను నమ్ముకుంటాను అంటారు, కానీ ఇంకా కాస్త ఊగిసలట్టు ఉంటుంది. బట్ దేవుడు మిమ్మల్ని మీకు అర్థం చేసుకోలేదు కాబట్టి అంతే నీకు అనరు. అర్థమైన వాడిని నీకు అర్థమైనట్టుగా నువ్వు అనుసరించంటాడు. అర్థం కాని వానికి అర్థమయ్యే వరకు చెప్తూనే ఉంటాడు. ఎందుకంటే ఆ వ్యక్తి అర్థం కాలేదు కనుక నేను ఆత్మతో నింపబడను, నువ్వు నింపలేను, నువ్వు నింపబడవు, అర్థం చేసుకుంటే నింపబడతావు కాదు. అతనికి అర్థమయ్యేలాగున దేవుడు చెప్తాడు. అర్థం చేసుకుని వెంటనే తన హృదయం తెరుస్తాడు. దేవుడు తన ఆత్మతో నింపేస్తాడు. కనుక దేవుడు ఎందుకు అర్థమయ్యేలాగా పదే పదే చెప్తాడంటే ఖచ్చితంగా నీవు నేను మనము ఆయన ఆత్మచేత నింపబడాలని మనకన్నా ఎక్కువగా ఆయన తప్పించిపోతున్నాడు, మనకన్నా ఎక్కువగా ఆయన ఆశపడిపోతున్నాడు. కనుక ఆయన ఇస్తే తీసుకుంటాను, ఎవరితో నేనేం చేయను అని వైఖరితో కొంతమంది ఆత్మపదులు అడుగుతారు. తర్వాత ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది పాట ఒకటి ఉంది కదా, ఓ పాడేస్తూ ఉంది. దేవుని చిత్తం కాదేమో, నాకు వరాలు అనవసరమేమో, అసలు ఆత్మని నడిపించబట్టం నా లెవెల్కి అనవసరమేమో. ఓకే, ఆయన ఇచ్చినప్పుడు ఇస్తాడు, అప్పుడే తీసుకుంటాను. అదే తగ్గింపు, అది దీనత్వం తగ్గింపు. ఇలాంటి విషయాల్లో కాదు. అడగవలసిన వెంటనే అడగాలి, వెంటనే అడగాలి. స్తోత్రం కలుగునుగాక. ఆసక్తితో అడగవలసిన ఆసక్తితో అడగాలి. ఆయన ఇచ్చే వరకు అడగాలి. ఇస్తాడో లేదో అనే మాటకు నువ్వు చోటివ్వద్దు, ఇచ్చి తీరుతాడు. ఇవ్వటానికి ఆయన చేతులతో రెడీగా పట్టుకుని ఉన్నాడు అన్నట్టుగా నువ్వు భావించి అడగాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. రిసీవ్ వాట్ ఎవర్ యు వాంట్ ఫ్రమ్ గాడ్, వెదర్ ఇట్ ఈస్ ఎ గిఫ్ట్, వెదర్ ఇట్ ఈస్ సంథింగ్ బ్లెస్సింగ్, వాట్ ఎవర్ ఇట్ మే బి. నువ్వు అడిగిన తర్వాత ఏదో మామూలుగా మీకు అర్థం అవటం చెప్తున్నాను సుమా, మరొకలాగా అపార్థం చేసుకోకండి. నువ్వు అడిగిన తర్వాత ఏదో ఆర్డర్ పెట్టావు నువ్వు అన్నట్టు. చూడండి, మనం నొక్కుతాం కదా, ఆర్డర్ పెడతాం. ఆర్డర్ పెట్టాక వచ్చింది అందుకున్నాము, మీకు త్వరలో వస్తుంది అని అవతలించి మనకు మెసేజ్లు వస్తాయి. ఆ తర్వాత ఆ బిక్కోళ్ళ నుంచి ఆర్డరు, ఇగో ఏది అడిగాడు, ఇదిగో ఆ పై ఆర్డర్లో ప్యాక్ చేయబాయ్, ఇగో నువ్వు దాన్ని సీల్ అయ్యాబాయ్, దీని మీద నువ్వు అడ్రస్ రాయబాయ్. నేను అడిగిన తర్వాత ఆయన అలమారులు వెతికేవాడు కాదు. ఇంకా చెప్తాను. నువ్వు వాకిల్లోకి వచ్చి అడుగుతావని ఎక్కడో అంతఃపురంలో 5 అంతస్తులు కూర్చున్నవాడుగా ఉండడు ఆయన. ఇక్కడికి వచ్చాక 7 అంతస్తులు, 7 అంటే పరిపూర్ణ కదా. మరి కొంతమందికి ఉపవాసం ఉండి 7 అంతస్తులు ఎక్కి పైకి వచ్చాక అప్పుడు 1116 స్తోత్రం చెప్పాక అప్పుడు అంతఃపురం నుంచి అలా వస్తాను, వచ్చి అలా ఇస్తాను. నోవే. నేను అనుకుంటున్నాను సుమ్మ, మీ ఉద్దేశం వేరే అంటే ఇట్స్ అప్ టు యూ. నా ఉద్దేశం ఏంటంటే నేను అడుగుటకు వస్తున్నానని తెలిసినప్పుడు అంతఃపురంలో ఉండి కూడా నేను బయలుదేరిన చోటును కూడా చూడగలిగిన దేవుడు, ఆ బయలుదేరినప్పుడు నా మనసులో ఉన్న ఆత్మను పొందాలనే ఆకలిని చూసిన దేవుడు, నేను ఇంకా మధ్యదారిలో ఉండగానే 1వ అంతస్తు దిగిపోతాడేమో, 2వ అంతస్తు దిగిపోతాడేమో, 3, 4, 5 గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చేస్తాడేమో, ఇంకా నేను వాకిల్లోకి రాలేదు, ఆయన వాకిల్ దగ్గరకు వచ్చేసాడేమో, ఇంకా వీధి మలుపు తిరగలేదు, ఆయన తలుపు తీసుకుని ఉన్నాడేమో, లేదా తలుపు దగ్గరే నిలబడి అలా చేత్తో బహుమానం పట్టుకుని తలుపు కొట్టాను, ఆటో పెట్టి తలుపు తెరుచుకుంది. ఆశ్చర్యపోయానమ్మా. ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత ఎన్నంతస్తులు ఎక్కాలో, ఇంకెంతగా బతిమలాడాలో, ఇంకెంతగా కాళ్ళ వెళ్ళబడాలో, ఇంకెంతగా అంతఃపురంలో పడుకున్న ఆయన లేపాలో, ఇంకెన్నిసార్లు స్తోత్రం చెప్పాలో, ఇంకెన్నిసార్లు హల్లెలూయా చెప్పాలో, ఇంకెన్నిసార్లు మరి ఇంకేం చెప్పాలి చెప్పండి, ఉపవాస ప్రార్థన చేస్తే అప్పుడు అంతఃపురంలో నుంచి ఆయన దిగు వచ్చి వాకిలి తలుపు తీసి అమ్మా వచ్చావా
అని ఉపవాసాలు ఏదో తేడా ఉంటే పో 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 అనడు. నేనంటున్నాను, మరలా చెప్తున్నాను, ఉపవాసాల విషయంలో అలా ఉండనివ్వండి. ఏ భక్తి అయినా ఉండనివ్వండి వాక్యానుసారంగా. కానీ అడగండి ఇస్తాను అన్నవాడు ఏ మనసుతో చెప్పాడు అనేది మీకు కొంచెం అర్థమయ్యేలాగా చేస్తున్నాను. ఆయనను అక్కడ బయలుదేరకముందే నేను నమ్ముతున్నాను తలుపు వెనకాలే నిలబడ్డాడు. అంతస్తులో లేడు నా యేసయ్య, అంతస్తులో నా యేసు. నేను అక్కడ ఇంటి దగ్గర బయలుదేరటం అని తెలిసిపోయింది. బయలుదేరి వస్తున్నాను, ఎవరో వీధిలో అడిగారు ఎక్కడికి వెళ్తున్నావు బాబు అంటే చెప్పాను. ఓహో అన్నారు ఆయన. అక్కడి నుంచి బయలుదేరి వస్తున్నాను. ఆ నిమిషానికి నేను నమ్ముతాను, నేను చూస్తున్నాను యేసమ్మ తలుపు గడి కూడా వేయలేదు. నేను వస్తానని గడి కూడా తీసేసి జారేసి ఉంచాడమ్మా. తలుపు వెనకాల ఉన్నాడు. నిజానికి నేను వచ్చిన తర్వాత ఏది అని ప్యాకెట్ కూడా తీయడు. అయినా ఇలా చేతులతో పట్టుకుని తలుపు జారేసి తలుపు దగ్గర ఉన్నాడు. రావాలి, తట్టాలి, ఓపెన్ అంటాడైనా ఓపెన్ అవుతుంది. ఇంకేముంది, ఆయన చేతులు బహుమానం నా కోసమే. పట్టుకెళ్ళి 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 పట్టుకెళ్ళి. నేను ఎందుకు ఈ మాటలో చెప్తున్నానంటే ఆయన అంత ప్రేమ కలిగిన వాడు. నా శతర్య వాకిలి దగ్గరికి ఏది తీసుకొచ్చింది ఆయన్ని? 7 అంతస్తులు దిగి వస్తే. మరొకసారి అపార్థం చేసుకోకండి. ఆత్మను పొందాలంటే 7 అంతస్తులు ఎక్కాల్సిందే. నువ్వు ఆత్మను పొందాల్సిందే. కనీసం 20 దినాలు ఉపవాస ప్రార్థనలు చేయాల్సిందే 3 సార్లు. ఆత్మను పొందాల్సిందంటే ఇంత పవిత్రంగానే ఉండాల్సిందే. ఆత్మను పొందాలంటే అనే వైఖరులు ఉంటే లేఖనాదులు కొంచెం చెప్పితే చెప్పుండొచ్చు. పాత నిబంధనలు కొన్ని ఆలోచనలు ముందు పెట్టి. నిజానికి మరి దేవుడు కదా, నేను మామూలుగా వెళ్ళకూడదు కదా, అల్లా టప్పాగా వెళ్తే కుదరదు కదా, ఆయన మహాదేవుడిని ఆడతా పాడుతూ వెళ్తే ఎలా కుదురుతుంది అనేలాగా ఒక భక్తి తాత్పర్యంతో ఆత్మ పొందాల ఆసక్తిలో ఒక భయము, భక్తి, విశ్వాసం, విధేయత ఉండేలాగున్న జాగ్రత్త చెప్పటంలో ఏమో పుస్తకాలు వేల వచ్చాయేమో. ఈ మధ్యాహ్నం నాతో మాట్లాడుతున్నాడు దేవుడు. మీరు నమ్మండి, నా ద్వారా మీతో మాట్లాడుతున్నాడు. మనందరితో దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ దృశ్యం మన ముందు పెట్టాడు. నేను ఎంతగా మిమ్మల్ని ప్రేమించకపోతే మీరు పాపం అనే ఆ కుళ్ళులో ఉండగా మీకోసం పరిగెత్తుకొస్తాను, మీకోసం రక్షణ పాత్ర చేతితో పట్టుకుని రండిరా బాబు, క్షమిస్తాను, రక్షిస్తాను, మీకు పవిత్రతనిస్తాను ఏం చెప్తాను. అదే ప్రేమతో నువ్వు ఆత్మను అడిగితే, అదే ప్రేమతో వాకిలి లోపల ఉంటాను. నువ్వు అడగాలి అన్నట్టు ఉంటాను, నువ్వు రావాలి అంటాను. నువ్వేమనుకుంటావు? రావాలి అంటున్నాడు, అడగాలి అంటున్నాడు. రావాలి అంటే ఇదిగో ఇన్ని పుస్తకాలు ఉన్నాయి. రావాలి అంటే అలా రావాలి. 1వ భాగం, 2వ భాగం, 3వ భాగం, 4వ భాగం. ఆయన అడగాలి, గుమ్మలోకి ఎలా రావాలి? 1వ భాగం పుస్తకం, 2వ భాగం, 3వ భాగం, 4వ భాగం, 5వ భాగం, 7వ పుస్తకాలు. తట్టాలన్నాడు ఆయన. అమ్మో ఎన్ని భాగాలు? ఆయన ఎవరో రాశారు. ఎలా తట్టాలంటే 12 గ్రంథాలు ఉన్నాయి ఎలా తట్టాలో. ఇవన్నీ చూసామనుకోండి, మన గూగుల్లోనే ఎక్కడో అమ్మో నేను వెళ్ళినట్టే, వాకిల్లో నిలబడినట్టే, తట్టినట్టే అనుకుంటాం. లేదు చెప్పండి, ఖచ్చితంగా. ఎవరు ఉండగలరు? నన్ను ఎవరు చేయగలరు? ఓకే, ఏమైతే ఆయన ఇస్తే ఇస్తాడు, లేకపోతే లేదు, ఓకే ఇట్స్ అప్ టు హిమ్ అనే భావనతో మనం ఉండిపోతాం. లేదు దేవుడు ఒక్కసారి ఇలాగ ఒక స్క్రీన్ ఇలా తిప్పి ఇది యథార్థత చూడండి అంటున్నాడు. ఏమో చూపంటే అక్కడ మీరు ఉండగానే వాకిలి దగ్గర నేను వచ్చేసాను. మీరు బయలుదేరేటప్పటికే నేను గడదీసి ఉంచాను. గడబెట్టలేదు, 33 గడలు ఏమి లేవు, గడదీసేసి జారేసి ఉంచాను. ఆ వెనకాలే నేను ఉన్నాను. పోనీ మీరు వచ్చాక అడిగిన విధానాన్ని బట్టి అది నాకు నచ్చితే, అది నాకు మెచ్చితే, నువ్వు బాగా పొగిడేవో అనుకుంటే అప్పుడు నేను ఇలా పక్క తిరిగి ఓ నీకోసం ఇదిగో అని తీసి ఇదిగో అనేవాడిని కాదు. నాకెందుకంటే యేసు ప్రేమ గురించి అలాగున్న ఆ దృశ్యంతో చూస్తున్నా. ఆయన నేనంటే ఆసక్తి, నేను రక్షించబడాలని ఆసక్తి, నేను పవిత్రంగా ఉండాలని ఆసక్తి, నేను ఆయనతో పాటు ఉండాలని ఆసక్తి, ఆయన మహిమలో నేను కూడా ఉండాలని ఆసక్తి, ఆయన ఉండే చోట్ల నేను కూడా ఉండాలని ఆసక్తి, నేను మంచిగా ఉండాలని ఆసక్తి. ఆయన ఎంత దూరం తీసుకొచ్చేసిందో భూమి మీదకి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అలాగే నేను కొంచెం ఆసక్తితో ఆత్మను పొందాలి, ఆయన దగ్గరికి వెళ్ళి అడుగుతాను అని ఆసక్తితో నేను ఉంటే, నేను నమ్ముతున్నాను ఈ రక్షణ ఇవ్వటానికి ఎలాగైతే ఆసక్తితో వచ్చేసాడో నాకన్నా ముందుగా,
అలాగే నేను వాకిల్లోకి వెళ్ళి తండ్రి నీ ఆత్మ నాకు ఇవ్వాలని తలుపు తట్టి అడగండి తట్టండి అన్నాడు కనుక అదేదో ఎక్సర్సైజ్ కాదు నేను అనుకోకుండా ఇంకా వచ్చాను. అడగాలట, తట్టాలట, ఎలా తట్టాలో 12 అధ్యాయాలు ఉన్నాయి, ఎలా అడగాలో 12 అధ్యాయాలు ఉన్నాయి. అందులో ఏ రూట్లో వస్తున్నానో లేదు, ఇంకా 3వ పుస్తకం దగ్గరే ఉన్నాను, 4వ పుస్తకం దగ్గరే ఉన్నాను అనటానికి ఇలా వెళితే తప్ప పైనుంచి దిగిరాడేమో అన్నట్టుగా ఒక భావన, భక్తి భావన. నేనంటాను, రక్షణ ఎలాగైతే నువ్వు అడగకుండా అందుబాటులో ఉంచాడో ఈ ఆత్మను మాత్రం చిన్న మాట అన్నాడు, అడుగు ఇస్తానన్నాడు, అడుగు ఇస్తానన్నాడు. కానీ ఆయన వైఖరి కొన్ని సందర్భాల్లో చూస్తే, పేతురు బజార్లో అక్కడేమి చెప్పాను కదా, సువార్త చెప్పే అట్మాస్ఫియర్ ఏమీ లేదు. ఒకవేళ పరిశుద్ధాత్ముడే సువార్త చెప్పు, ఆ బజార్లోకి వెళ్ళి సెంటర్ కేంద్ర బిందువు అంటే, ఒకవేళ పేతురు నేటి దినాల్లో ఒకవేళ మల్లమనమాట అనుకుంటే అక్కడ బజార్లోనా నేనా సువార్త ఎంత సెటప్ ఉండాలి సువార్త చెప్పడానికని లేదు. ఆత్మ ఆవేశంతో కిందకు వచ్చాడు. బజార్లో కూరగాయలు కొనుక్కునేవాడు కూరగాయలు కొనుక్కుంటున్నారు, కోళ్ళు అమ్ముకునేవాళ్ళు కోళ్ళు అమ్ముకుంటున్నారు, ఏమో మోళీలు చేసేవాళ్ళు మోళీలు చేస్తున్నారు, బూడిదలు అమ్ముకునేవాళ్ళు బూడిదలు అమ్ముకుంటున్నారు. ఉన్నాయి కదా, ఓదా రంగు పొడి అమ్ముకునే వాళ్ళు కూడా ఉంటారు కదా. ఎవరు ఆడవాడు వాళ్ళది, ఎవడు కూడా వాళ్ళది. డప్పులు కొట్టేవాడు ఒకడు, పిలిచేవాడు ఒకడు, బేరాలు ఆడేవాడు ఒకడు. ఆ బజార్లోకి వెళ్ళి సువార్త. వాళ్ళందరూ అప్పటికే ఒక సమావేశమై ఏంటి పైన చరుపులు, ఏంటి కేకలు, పిచ్చి కేకలు, ఎవరు తాగేసి ఉన్నట్టున్నారు, పొద్దుడి తాగేసి ఉన్నారు, పొద్దుయిందా వీళ్ళకి అప్పుడే పొద్దు పొడిచిందో తాగటానికి అని కింద వాళ్ళు ఏంటి మధ్యమత్తులోకి వెళ్ళిపోయారు వీళ్ళు, ద్రాక్షరసం పీకిల దాకా తాగేసని కింద అనుకుంటున్నారట. ఒకసారి ఆలోచన చేయండి. పరిశుద్ధాత్మ చేత వాళ్ళు నింపబడ్డారట, ఆత్మవశ్యములకు వాళ్ళు వెళ్ళిపోయారట. ఆత్మవశ్యముతో ఆత్మ వాళ్ళకి వాక్శక్తిని అనుగ్రహించే కొలది వారు మాట్లాడసాగరని లేఖనాలు చక్కగా ఉంది. వాళ్ళు పైన ఆత్మిచ్చిన వాక్శక్తినితో మాట్లాడుచున్నారు, కింద వాళ్ళకి ఎలాగుంది చెప్పండి, అది పొద్దే తాగారు, పొద్దు పొడిచింది తాగారు, కేకలు, పిచ్చి కేకలు, ఏంటో నత్తి ఏంటో ఎవరికి ఏం అర్థం కావట్లేదు అనేవాడు. కొంతమంది అయితే లేదు 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 వాడు పిచ్చి కేకలేయట్లేదు, మా భాష మాట్లాడుతున్నాడని వీళ్ళు, లేదు లేదు మా రోమా భాషలో మాట్లాడుతున్నాను వాళ్ళు, వీళ్ళు అరే మా భాషలో మాట్లాడుతున్నారు, వీరు యూదులు కదా, ఈ భాష ఎలాగొచ్చింది, మా ఊరు మా దేశం మా రాజ్యం రాలేదు కదా, ఎప్పుడు చిన్నప్పటి నుంచి స్కూల్లో చదువుకులేదు, వీళ్ళు ఈ మాట అంటే ఇంచుమించు అపొస్తలులు అందరూ కూడా పైన వాళ్ళు మాట్లాడుతూ ఉంటే పనుల చెప్పాను కదా, వాళ్ళు మాట్లాడుతుంటే ఒక్కసారి చూడండి అపొస్తలుల కార్యాలు చూడండి, ఒక్కొక్కరికి అనే మాటకు ఒక చిన్న అర్థం. ఆ 2వ అధ్యాయం తీయండి, 5వ వచనం చూడండి. ఆ కాలమున ఆకాశము క్రింద నుండి ప్రతి జనములో నుండి వచ్చిన భక్తిగల యూదులు యెరూషలేములో కాపురమున్నారు. ఈ శబ్దము కలుగుగా జనులు గుంపులుగా కూడి ఆ మేడగది ఎక్కడుందో, ఆ భవనం ఎక్కడుందో అక్కడికి వచ్చేసారు. ప్రతి మనుష్యుడు తన అంటే వచ్చిన వాళ్ళలో చాలామంది ఉన్నారు. ఏ దేశం వాళ్ళు ఉన్నారో కింద ఉన్నది లిస్టు. ప్రతి మనుష్యుడు తన స్వభాషతో వారు ఎవరు ఆ మేడ మీద నుంచి మాట్లాడటం వాళ్ళు విన్నారు. కొంతమందికి ఎలాగ అనిపించింది, మాట అంతా ముద్దగా వస్తూ ఉంది, ఏదో పిచ్చి కేకలుగా ఉన్నాయి, ఎర్రి కేకలుగా ఉన్నాయి, ఏంటంటో మాట్లాడుతున్నారు. మధ్య అప్పుడే మందేసేసారా మీరు, అప్పుడే ద్రాక్షరసం పీకిల దాకా తాగేసారా మీరు అంటూ కొంతమంది అనుకుంటున్నారు. కొంతమంది ఆ మద్యం తాగిన మాటల్లోనే యూదులు మా భాష మాట్లాడుతున్నారేంటి అని వాళ్ళు అనుకుంటున్నారట. విభ్రాంతి నుండి ఆశ్చర్యపడి, ఇదిగో మాట్లాడుచున్న వీరందరూ గలిలేయురు కదా, మనలో ప్రతివాడు తాను పుట్టిన దేశపు భాషతో, అంటే మనం ఏ భాషతో మాట్లాడుకుంటే ఇక్కడికి వచ్చామో ఈ యెరూషలేము, వీరు మాట్లాడుట మనం వినుచున్నామే. ఎవరు 12 మంది అపొస్తలులు, స్త్రీలు మరి కూడా ఉంది అక్కడ. దాదాపు 120 మంది, స్తోత్రం కలుగునుగాక. దాదాపు రామారమి 120 మంది, అందులో స్త్రీలు కూడా ఉన్నారు, తల్లి మరియ కూడా ఉంది. వీళ్ళందరూ స్తోత్రం కలుగునుగాక, వీళ్ళందరూ ఈ మాటలు మాట్లాడుతున్నారు. అక్కడ రోమేయుడు ఉన్నాడు అనుకోండి, రోమా మాటలు వింటున్నాడు, దేవుని మహిమపరుస్తున్నారు వాళ్ళు, మొత్తగా ఏదో మత్తుగా అంటున్నట్టుగా. లేదు అది రోమా లాంగ్వేజ్లో మా భాషే, మా ఊరు భాషే అని, మా ఊరు భాష అని కల్దీరు ఇక్కడిక్కడ ప్రతి వాళ్ళు అనేసుకుంటున్నారు. అంటే మళ్ళీ చెప్తున్నాను, అందరి మీదకి ఆత్మ పంపినవాడు ఒక్కడే. అందరి మీదకి అగ్ని మాత్రం వచ్చింది. అగ్ని వచ్చిన తర్వాత నాలుకల వలె విడదీయబడింది. ఒక్కొక్కరి మీద ఒక్కొక్క నాలుక వచ్చింది, పంచి పెట్టాడు.
అభిషేకం పంచిపెట్టాడు. ఆత్మ ఒక్కటైనా వరాలు, ఆత్మ ఒక్కటైనా ఆత్మ అందరి మీదకి. స్తోత్రం కలుగునుగాక. దేవునామానికి స్తోత్రం. వాళ్ళు ఏమంటున్నారు? వీరు మాట్లాడడం మనం వినిచున్నామే, ఇదేంటి? సార్తీయులు, మాదీయులు, ఎలిమియులు, మెసొపొతేమియా, యోదయ, కప్పదొకియా, పొంతు, ఆసియా, పుగ్రియా, పుంపులియా, ఐగుప్తు అను దేశాలండి. ఇన్ని దేశాలు చూసుకోండి. 9వ వచనం ఆడున్న మాటలన్నీ చూసుకోండి. అను దేశము కాదు, దేశములో ఉన్న ప్రాంతాలు కూడా కాదు, అనబడే దేశములు ఎందలి వారు అక్కడ యెరూషలేము వచ్చారు. అక్కడ హడావిడిగా ఉన్నారు, ఏదో భక్తి జరుగుతూ ఉంది. కురేనే దగ్గర లీబియా ప్రాంతంలో వారు ఉన్నారట, కాపురం ఉన్నవారు ఉన్నారట, రోమా నుండి పరవాసులుగా వచ్చిన వారు ఉన్నారట, యూదులు ఉన్నారట, యోధ మత ప్రవిష్టులు ఉన్నారట, క్రేతీయులు ఉన్నారట, అరబ్ దేశాల నుంచి వచ్చిన వారు ఉన్నారట. ఇలా మొదలైన మనమందరము కూడా వీరు మన భాషలతో దేవుని గొప్ప కార్యములను వాళ్ళు తాగలేదు, వాళ్ళు వివరిస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎందుకు వీళ్ళకి అర్థమైంది? అది దేవదూతల భాష కాదు, దేవుడు పంపించిన భాషే కావచ్చు. అందుకే మరొకసారి సమయం వచ్చింది కాబట్టి అనుకున్నాం. భాషలన్నీ వేరువేరుగా ఉండొచ్చు, తెలుగు, హిందీ అలాగా, ఇంగ్లీషు అలాగా, ఇదిగో ఇక్కడ దేశాల వారు అలాగా. ఇవి లోక సంబంధంగా ఏమండి, నిమ్రోదు ఎక్కడో కట్టేస్తాను శిఖరం పైదాకా అనంటే దేవుడు వెళ్దాము, వీళ్ళు ఇలా పైకి వచ్చేస్తున్నారు, వీళ్ళని చెదరగొట్టాలి అని దేవుడు అన్నట్టుగా మనము అని అక్కడ మాట ఉంటుంది. మన రూపమందు మన పోలిక చొప్పున ఆది కాండంలో మాట. నిమ్రోదు ఏదో శిఖరంతో కట్టేస్తాం, ఇంకేముంది పైకి వెళ్ళిపోతున్నాం మనం అన్నట్టుండగా దేవుడే మనము అంటూ వెళ్ళి చెదరగొట్టాలి. వెంటనే మనసులు చెదిరిపోయాయి, వేరైపోయారు, భాషలు వేరైపోయి అప్పుడు భాషలు పుట్టేశాయి. స్తోత్రం కలుగునుగాక. ఎనీవే అది ప్రారంభం అనుకుందాం, దేవుని మాట కనుక నమ్మాలి. చేతులెత్తి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. అలాంటి రకరకాల వేల దేశాల్లో ఇదిగో ఇన్ని దేశాల వారు అక్కడున్నారు. ఎవరికి వారే ముందు మద్యం తీసుకున్నారు అనుకున్నారు, తర్వాత కొంచెం మనసు పెట్టారు, కొంచెం శ్రద్ధగా స్పష్టంగా వినటానికి ప్రయత్నం చేశారు. వెంటనే వాళ్ళకి అర్థమైంది. రోమా, కేత్రియా ఇలా వీళ్ళందరూ మన భాషలతో ఏం చేస్తున్నారట? దేవుని గొప్ప కార్యములను వివరించుచు ఉండుట మనము వినుచున్నాము. స్తోత్రం కలుగునుగాక. ఎందుకంటే ఆ పైన వాళ్ళ భాషలతో ఎవరో 12 మంది అపొస్తలులు, ఇంకా స్త్రీలు, ఇంకా 100 మంది, 99 మంది, 96 మంది ఇంకా ఉన్నారు. వాళ్ళందరూ మాట్లాడుతున్నారు. అందరూ ఒకటే కాదండి, అందరూ మాట్లాడేది భాషలు అన్నట్టుగా మనకు ఉన్నాను, అందరూ మాట్లాడేది భాషలు అన్నట్టుగా ఉన్నాను. ఈ కింద వాళ్ళ యొక్క సాక్ష్యం చూస్తే వాళ్ళందరూ వాళ్ళకు తెలియకుండానే మేడగదిలో ఆత్మ ఇచ్చే వాక్శక్తిని వాళ్ళు పొందుకుంటూ ఈ కుందున్న వారి రకరకాల భాషలతో వాళ్ళు మాట్లాడుతున్నారు. నేనంటాను ఒక్కొక్కరికి ఒక భాష ఇవ్వబడింది పైన. స్తోత్రం కలుగునుగాక. దేవునామానికి స్తోత్రం. అది కూడా వాళ్ళు తాగొచ్చారు అనుకుంటారేమో కానీ కాస్త చెవి పెట్టి కాస్త మనసు పెట్టి కొంచెం శ్రద్ధగా వినాలని ఆసక్తి ఉండేటప్పటికీ ఆశ్చర్యపోయారు. వారు దేవుని గురించి మాట్లాడుతున్నారు, వాళ్ళు దేవుని గొప్పతనం గురించి మాట్లాడుతున్నారు. వాళ్ళు ఇంకా కాదు, ఆ గొప్ప కార్యాల గురించి ఎంత చక్కగా వివరిస్తున్నారో, ఎంత చక్కగా, గ్రామర్లో ఎక్కడ కూడా దోషం లేదు, ఆ ఉచ్చారణ ప్రొనౌన్స్మెంట్లో కూడా ఎక్కడా దోషం లేదు. కరెక్ట్గా ఒక పండితుడు మాట్లాడినట్టుగా మాట్లాడుతున్నాడు. నేను కూడా అలా మాట్లాడిన భాషలో అంత వంకర మాటలే, ఎంత స్పష్టంగానో. స్తోత్రం కలుగునుగాక. నిన్ననే ఒక సాక్ష్యం విన్నాను, చిన్న సాక్ష్యం. కరోనా కాలం అది అయినా ఆరాధన జరుగుతున్నాయి చాలా చోట్ల. ఒక చోట ఆత్మకార్యం, ఆత్మచేత నింపబడి సభ పెట్టారు చర్చిలోనే. చాలామంది వచ్చారు, పిలిస్తే వచ్చారు, కొంతమంది స్నేహితులు పిలిస్తే వచ్చారు, అందులో కొంతమంది యూదులు కూడా వచ్చారు. కానీ యేసుని మాత్రం వాళ్ళు నమ్మరు. ఎవరు నమ్ముతారు? యెహోవా నమ్ముతారు. అస్సలు యేసు దేవుడు అంటే ఇంక మామూలుగా ఉండదు వాళ్ళకి ఇప్పటికీ కూడా. అలాగున ముందుకొచ్చేవారికి ఆత్మచేత నింపబడండి, యేసు నమ్మండి, ఆత్మ మీరు నోరు తెరవండి అంటూ ఈ దైవజనుడు చెప్తూ ఉన్నారు. మీలో ఏమైనా డౌట్ ఉంటే అడగండి అంటున్నారు. ఒక ఆయన ముందుకు వచ్చాడు, కానీ నేను యెహోవా నామం పేరట నేను ప్రార్థన చేస్తా, యేసు మాట పలకను, యెహోవా ఆత్మ కావాలని అడుగుతా, ఆయన ఆత్మ కావాలి నాకు.
అంటే ఈయనకి ఎలా చెప్పాలో తెలియలేదు. యేసు యెహోవా ఒక్కరే అంటే ఒప్పుకోవట్లేదు ఆయన. అక్కడే ఆత్మకార్యం జరుగుతూ ఉంది, సిద్ధపడుతున్నారు ప్రార్థన చేయటానికి. అప్పటికే కొంతమంది భాషలతో మాట్లాడుతున్నారు. ఈయన వ్యక్తం చేస్తున్నారు, మీకోసం ప్రార్థన చేస్తాను, ఆత్మ పొందాలంటే ఆత్మను పొందాలి. సో తప్పకుండా యేసు మీకు నో 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 యేసు కాదు, నాకు యెహోవా ఆత్మ కావాలి అంటున్నాడు. యూదుడు, పక్కా యూదుడు అనమాట. ధర్మశాస్త్రాన్ని పాటించుట కొరకు మాత్రమే. అసలు దేవుడు అంటేనే యూదుల కోసం, యూదులు అంటేనే దేవుని కోసం, అది వేరే వాళ్ళు నో. ఇంకా చెప్పాలంటే ఇక సున్నతి లేని వాళ్ళందరూ, అంజులందరూ కూడా సెకండ్ క్లాస్, దేవుడి పిల్లలే కానీ సెకండ్ క్లాస్ సిటిజన్స్ అన్నట్టు చూస్తారు. అంత కక్షని కాదు కానీ అంత యెహోవా అంటే అంత పిచ్చి. యేసు అంటే నో, మరి కొడుకు, ప్రవక్త, అంతే ఆయన లెవెల్, అంతకన్నా వదిలేయండి అన్నమాట. ఇంకెలా చెప్పాలో తెలియట్లేదంటే ఈయనకి. వెంటనే నేను ప్రార్థన చేస్తాను, ఇక మీరు ఇలా ప్రార్థన చేయండి అని చెప్తా ఉంటే, సరే మీరేమనుకుంటే అదే ప్రార్థన చేయండి అంటూ ఇంగ్లీష్లో చెప్తున్నారు ఆయన. లేదు లేదు లేదు, నేను హెబ్రీలో ప్రార్థన చేస్తా, హెబ్రీ భాషలో ప్రార్థన చేస్తా, నాకు యెహోవా దేవుని ఆత్మ కావాలి. ఎందుకంటే హెబ్రీ భాష, దేవుడు అరమిక్, ఆ భాషలో ప్రార్థన చేస్తా అన్నాడు. ఇంకెలా చెప్పాలో తెలియట్లేదు. ఓకే అలాగే చెయ్యండి అంటూ ఇంకా ఆయన ఏదో మాట్లాడుతున్నాడు, యెహోవా, హీబ్రూ ఇట్లాగనే అంటా ఉండేటప్పటికీ అప్పటికే పక్కన ఉన్నవారు ఆత్మచేత నింపబడుతున్నారు. వీళ్ళ సంభాషణ జరుగుతుండగా ఈ యూదుడు ఒక్కసారిగా కళ్ళింత పెద్దవి చేసి ఆ వ్యక్తి వైపు చూశాడు. ఈ పాస్టర్ గారు కూడా ఈయనొక చూసి ఆ మాట్లాడే వ్యక్తి వైపు చూస్తున్నాడు. ఆయన మాట్లాడుతున్నాడు భాషలతో. ఈయన కళ్ళల్లోంచి తడి వస్తూ ఉంది. ఏది నాకు ఏసొద్దన్న ఆయనలోంచి కళ్ళల్లోంచి తడి వస్తూ ఉంది. ఏడ్చేస్తున్నాడు. పాస్టర్ గారికి ఏం అర్థం కాలేదు. యూదుడు, హెబ్రీ భాష, యెహోవా ఇంత చెప్పారు, ఏమవుతుంది? ఆ భాషలు మాట్లాడుతున్నారు, పరిశుద్ధాత్మ ఇస్తూ ఉంటే ఈయన ఎందుకు ఏడుస్తున్నాడు? యెహోవా యేసు నాకు అక్కర్లొద్దు అన్నాడు, ఎందుకు ఏడుస్తున్నాడు అంటూ కొంచెం సముదాయిస్తూ, మీకు ఏం అర్థమైందండి, ఎందుకు అలాగే ఏడుస్తున్నారు, ఆ వైపు ఎందుకు చూశారు అని అడుగుతూ ఉంటే ఆ వ్యక్తి హెబ్రీ భాషలో మాట్లాడుతున్నాడు. స్తోత్రం కలుగునుగాక. ఆ మాట్లాడుతున్న ఆయనకు తెలియదు హెబ్రీ భాష, పెర్ఫెక్ట్ హెబ్రీ భాషలో మాట్లాడుతున్నాడు. ఓకే మాట్లాడనివ్వండి, ఆయా భాషలు ఉన్నాయి కదా. లేదు లేదు లేదు, హెబ్రీ భాషలో మాట్లాడుతూ నేనే దేవుడను, నేనే ఆత్మయున్న దేవుడను హెబ్రీ భాషలో అంటున్నాడు. ప్రవచనం చెప్తున్నాడు ఆయన. ప్రవచనం అని ఆయన తెలియదు, భాషలతో మాట్లాడుతున్నాడు అంతే. ఈయనకు ప్రవచనం అయిపోతూ ఉంది. హెబ్రీ భాష అర్థమవుతుంది కదా ఈయనకి. హెబ్రీ భాష అయితే నాకు ఇంకేమీ లేదన్నాడు కదా. హెబ్రీ భాషలో ఆ వ్యక్తిలో నుంచి హెబ్రీ భాషలోనే ఆత్మ మాట్లాడుతున్నాడు. నేనే యెహోవాను, నేను ఆత్మనై ఉన్నాను, నేనే యేసుని, నేనే దేవుడను అన్నాడంతే. వెంటనే యెహోవా, ఆత్మ, యేసు ఒకటే. ఈయన ఏడవటం ప్రారంభించారు. ఏడుస్తూ ఆత్మతో నింపబడ్డారు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎందుకు ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే, దేవుడు నిన్ను నన్ను ఆత్మతో నింపి ఆత్మవశ్యంలో నడిపించడానికి ఎంత ఆత్రత పడిపోతున్నాడో మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ షరతులు పెట్టి, కండిషన్లు పెట్టి, మనసంతా కూడా మతభక్తి మీద పెట్టి, మిగిలిన వాళ్ళందరూ సెకండ్ క్లాస్ సిటిజన్స్ అని పెట్టి ఏం మాట్లాడుతున్నారు మాకేం తెలుసు. దేవుడు హెబ్రీ భాషలో, ఆ భాషలన్నీ కూడా హెబ్రీ భాషలు అయి ఉండాలి, యెహోవా అనాలి, అసలు యేసు పేరు ఉండకూడదు అంటూ కఠినంగా ప్రభు సన్నిధిలో అసలు ఆత్మచేత నింపబడే మనసే లేదు. ఉన్నా సరే యెహోవా ఆత్మలాగా రావాలి కానీ యేసు ఆత్మ ఏంటి అంటూ ఒక రకమైన ఖచ్చితత్వంతో వ్యతిరేకమే అనుకోవాలి, అవిధేయత అనుకోవాలి. అదేం పెద్ద దేనత్వం కాదు, అది మొండితనం. పౌలుగా మార్చబట్టు సౌలు ఎలాగున్నాడో అలాంటి మొండితనం. అయినా నువ్వు మొండోడు, నీకు ఆత్మ ఎందుకు? నువ్వు మొండోడు, నీతో ఎవడు మాట్లాడతాడు? నువ్వు మొండోడు, పో ఇజ్రాయేల్ పోయి అక్కడ చేసుకోని మతం ధర్మశాస్త్రం అని వదిలేయచ్చు కదా దేవుడు అండి, వదిలేయచ్చు కదా. ఎందుకు నేను చెప్తున్నానంటే, మై గాడ్ మన దేవుడు ఎంత ప్రేమో, తన ఆత్మను ఇవ్వటానికి ఎంత కుమ్మరించడం సిద్ధపడిపోతున్నాడు. స్తోత్రం కలుగును గాక. వ్యతిరేకంగా ఉన్నా, వ్యతిరేక మనసుతో ఉన్నా సరే హెబ్రీ భాషతో ప్రవచనం వచ్చేలా చేశాడు. హెబ్రీ భాషలో అది ప్రవచనంగా మాట్లాడాడు. హెబ్రీ భాషలోనే ఈ మాట్లాడేవాడికి తెలియటం లేదు, ఇతనికి తెలుస్తూ ఉంది. ఇక్కడ మనం చదువుకున్నట్టుగా ఇతనికి తెలుస్తూ ఉంది, అరే నా భాషలో మాట్లాడుతున్నాడు, హెబ్రీ భాషలో మాట్లాడుతున్నాడు. అసలు హెబ్రీ భాష కూడా
నేను కూడా అంత ప్రొనౌన్సియేషన్ కరెక్ట్గా చేయలేను, ఇంత స్పష్టంగా ఉచ్చారణ చేస్తున్నాడు అంటుండగానే అలా చూడగానే ఆసక్తి, ఇదేంటి హెబ్రీ భాష, ఇతనేంటి అతను అమెరికా వాడు కదా అని అనుకుని ఇలాగ ఉంటుండే. అందులో ప్రవచనం వచ్చేస్తూ ఉంది, నేనే దేవుడను, నేనే యెహోవానై ఉన్నాను, నేనే ఆత్మనై ఉన్నాను, నేనే యేసునై ఉన్నాను, నేనే దేవుడను, నేను నిన్ను ఆత్మతో నింపుతాను, నా ద్వారా నేను నీకు రక్షణ అని చెప్తా ఉంటే ఈయన గొల్లుమన్నాడు. మై గాడ్, అంతటా అందరూ రక్షణ పొందాలని దేవుడు అవిధేయతతో అలాంటి భక్తితో ఉన్నా సరే ఎంత ముందు కొరుకుతున్నాడు యేసయ్య, ఎంత దిగొస్తున్నాడు యేసయ్య. యేసయ్యకు లేని కండిషన్స్ నువ్వు నేను యేసయ్యకి ఎందుకు ఆపాదించాలి? యేసయ్య ఏం కండిషన్స్ పెట్టట్లేదు. ఎందుకు సంఘం నువ్వు నేను పుస్తకాలు పెట్టి కండిషన్స్ రాసి యేసు ఇలాగుంటేనే దీవిస్తాడు, ఇలాగుంటేనే ఇలాగుంటేనే ఆత్మనిస్తాడు, ఇలాగే ఉంటే ఉండొచ్చు కొన్ని 3 వచనాలు, కానీ ఆయన అంతరాత్మ, ఆయన అంతరంగం, ఆయన ప్రేమ, ఆయన ఆలోచన, ఆయన ఉబలాటం, ఆయన ఉత్సాహం చూస్తూ ఉంటే ఎందా చెప్పాను చూసారా, నేను వెళ్ళాక వాక్యులు ఎంతసేపు నిలబడాలో కానీ, ఎంతసేపు తలుపులు తట్టాలో కానీ, ఆ తలుపులు తట్టినప్పుడు ఆయన పైనుంచి ఎంత టైం పడుతుందో దిగొచ్చి ఆ తర్వాత గడియలు తీయటానికి ఎంత టైం పడుతుందో, ఈ లోపల మిఖాయేలు వస్తాడు, ఎందుకు వచ్చావంటాడేమో, గాబ్రియల్ వచ్చి ఎందుకు వచ్చావంటాడేమో, ఏమో అని ఇలాంటి అలా కాదు. కానీ అలాంటి తాత్పర్యంతో ఇక నేను ఏదో ఎంతోసేపు ఉంటేనే కానీ ఏమో ఆయన కూడా ఇస్తాడు లేదు, ఇదిగో వస్తాడో లేదో అన్నట్టుగా మనం ఉంటే, నేను నమ్ముతున్నాను ఈ మధ్యాహ్నం నా దృశ్యం, నా కళ్ళ ముందుకు వచ్చిన దృశ్యం అదే, యేసు నీకు ఇవ్వటానికి గడియలు కూడా తీసేసి జారేసి ఉంచాడు. నువ్వు వెళ్ళటం, తలుపు మీద చెయ్యి వేసే ప్రయత్నం చేయడం తర్వాయి తలుపులు తెచ్చుకుంటాయి, నీ మీద ఆత్మను కుమ్మరించేస్తాడు. ఓ హల్లెలూయా, హల్లెలూయా.